డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ రవీంద్ర భారతి పైనిజరస్ ప్రైవేట్ థియేటర్కి స్వాగతం. రైట్, సో ఈరోజు సినీ వారంలో మనం ముఖాముఖి చంద్రశేఖర్ రాథోడ్. సో రీసెంట్గా బెస్ట్ కొరియోగ్రఫీ ఫర్ యాక్షన్ మూవీస్ సంబంధించి సో మనకి గదర్ అవార్డు కూడా వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ చంద్రశేఖర్ రాథోడ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్. ఒక్కసారి గట్టిగా, బికాజ్ ఇంత వైలెన్స్ చూసినప్పుడు కొట్టాలి కదా. సో నౌ దిస్ స్టేజ్ ఇస్ ఫర్ యువర్. సో మీ జర్నీ అసలు ఎట్లా స్టార్ట్ అయింది, స్కూలింగ్, కాలేజ్, కంప్లీట్గా త్రూఅవుట్ జర్నీ చెప్పండి, డీటెయిల్ పిన్ టు పిన్ చెప్పండి మాకు. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు పండుగ కూడా పక్కన పెట్టేసి వచ్చారు అందరు, థ్యాంక్ యూ. అండ్ గ్యాంగ్స్టర్ జర్నీ అంటే ఒక గంట కూడా సరిపోదు చెప్పాలంటే, ఎందుకంటే ఇది ఒక నా 10 ఏళ్ల ప్రయాణం ఉంది దీని వెనకాల. అండ్ ఓన్లీ గ్యాంగ్స్టర్ మేకింగ్ వచ్చేసి మాకు 4 years పట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్లో ట్రైన్ అయి ఉన్నాను నేను. అండ్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత బ్రూస్ లీ, జాకీ చాన్ ఈ ఫ్యాంటసీ చాలా ఎక్కువ ఉండేది. సో జిమ్నాస్టిక్స్ నేర్చుకోవడం, దాని తర్వాత అన్నపూర్ణ ఫిలిం స్కూల్లో డన్ డిప్లొమా ఇన్ ఫిల్మ్ డైరెక్షన్. లేటర్ ఆన్ షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని కంటిన్యూస్గా. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్స్ కూడా కంప్లీట్గా ఇందాక మీరు చూసిన యాక్షన్ బేస్డే ఉంది షార్ట్ ఫిల్మ్స్. సో దాంట్లో కూడా ఫైట్స్ ఉండేటివి. ఆ టైంలో షార్ట్ ఫిలింలో ఫైట్స్ అనేవి కొంచెం కొత్తగా అనిపించేది అందరికీ. అండ్ అప్పుడు కూడా కొంచెం మంచి అప్రిషియేషన్ కానీ రికగ్నేషన్ దొరికింది షార్ట్ ఫిల్మ్స్ త్రూ. అండ్ ఫిలిం స్కూల్లో ఉన్న టైంలో డన్ జానీ 2 అనే షార్ట్ ఫిల్మ్ చేశాను. అండ్ దానికి మా టీంలో కావచ్చు, మా బ్యాచ్మేట్స్ అందరూ అప్రిషియేట్ చేయడం. అండ్ వై నాట్ యాక్టింగ్ అన్నారు. అప్పుడు మనం యాక్టర్ అవ్వాలని ఎప్పుడు లేకుండే, కానీ దెన్ హ్యావ్ రవీంద్ర భారతిలోనే థియేటర్ ఆర్ట్స్ వర్క్షాప్, ఇక్కడ మా గురువు గారు వడ్ల సతీష్ గారు ఉన్నారు, ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ ఒక 6 months to అండ్ పర్సనల్గా ఆయన దగ్గర ఇంకో రోజులు ట్రైన్ చేశాను. అండ్ 6 months to 1 year ట్రైన్ అయ్యాను సార్ దగ్గర నేను. అండ్ షార్ట్ ఫిల్మ్స్ మనం ప్రొడ్యూస్ చేసుకున్నాం కదా, సినిమాని ఎందుకు ప్రొడ్యూస్ చేసుకోలేమో అని అనిపించింది. బట్ దట్ వాజ్ కంప్లీట్లీ ఫుల్ స్టెప్. షార్ట్ ఫిల్మ్కి సినిమాకి చాలా ఫరక్ ఉంటుంది, అది ఆ టైంలో తెలియలేదు. మేబీ ఆ ఫుల్ స్టెప్ వల్లనే ఈరోజు ఈ స్టెప్స్ ఎక్కి మీ ముందు వచ్చాను నేను. దెన్ ఒక లిమిటెడ్ బడ్జెట్తో ఒక 50 lakhsలో సినిమాని చేయాలని ప్లాన్ చేసుకున్నాం. 50 lakhs కాస్త సినిమా ఎండింగ్ టైంకి ఒక 4-5 times అయిపోయింది. సో నిజంగానే అంత అవుతుంది అని అనుకుంటే అసలు స్టార్ట్ చేసేవాడిని కాదు. ఇలాంటి గ్యాంగ్స్టర్స్ బేస్డ్ కథను ఎందుకు ఎంచుకున్నానంటే, మనకి ఫస్ట్ సర్కిల్ లేదు ఇండస్ట్రీలో. అండ్ సర్కిల్తో పాటు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం నిలబడాలంటే ఓన్లీ ప్యూర్ మన టాలెంట్ మీద నిలబడాలి. సో ఎక్కడైతే ఆ స్పేస్ ఉందో దానిని ఐడెంటిఫై చేసి, సో మనకి బ్రూస్ లీ, జాకీ చాన్ ఇలాంటి యాక్షన్ బేస్డ్ ఫిలిమ్స్ మనం హాలీవుడ్లోనే చూస్తాం. మన ఇండియాలో ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. సో ఆ స్పేస్ ఒకటి ఫ్రీగానే ఉందని నాకు ముందు నుంచి ఒక క్లారిటీ ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి దగ్గర లాస్ట్ ఆగిపోయింది యాక్చువల్గా. మార్షల్ ఆర్ట్స్ కంప్లీట్గా ఇన్వాల్వ్ అయిన ఫిలిమ్స్ జానీ నాకు తెలిసి లాస్ట్. దాని తర్వాత అందరూ ఒక సినిమాకి కావాల్సినప్పుడల్లా ఒక 3-4 months ట్రైన్ అయ్యి దాని తర్వాత సినిమాలో ఫైట్స్ కోసం ట్రైన్ అయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ కంప్లీట్గా మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ అండ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక హీరో పవన్ కళ్యాణ్ గారి తర్వాత రాలేదు. అండ్ ఆ స్పేస్ ఇక్కడ ఖాళీ ఉంది, దీన్ని నేను ఫుల్ఫిల్ చేయాలని. సో దట్ వాజ్ మరి బ్లైండ్ స్టెప్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మేబీ ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటివ్ రిస్క్. యాక్షన్ కొరియోగ్రఫీ ఆల్మోస్ట్ లైక్ ఒక 1 year కూర్చున్నాను నేను యాక్షన్ కొరియోగ్రఫీ మీద కంప్లీట్గా దాన్ని గ్రౌండ్ వర్క్ చేసుకొని. ఇప్పుడు వరకు ఎవరు టచ్ చేయని యాక్షన్ సీక్వెన్సెస్ తీయాలి. నాట్ ఓన్లీ మన ఇక్కడ తెలంగాణ, ఆంధ్రలోనే కాకుండా ఇండియాలో ఎవరు టచ్ చేయని సీక్వెన్సెస్ చేయాలి అని ఒకటి ఫిక్స్ అయ్యాను. సో ఒక రెయిన్ ఫైట్ ఉంది దీంట్లో, ఒక సింగిల్ టేక్ ఫైట్, అండ్ ఒక 100 members ఒక ఫైట్, ఒక గన్ ఫైర్ కైండ్ ఆఫ్ ఫైట్ ఒకటి ఉంది. సో మా కో డైరెక్టర్ గారు వెరీ రేర్గా పోడతాడు అసలు సినిమా మొత్తంలో. ఆయన ఎప్పుడు నా గురించి పాజిటివ్గా చెప్పింది లేదు, పాజిటివ్గా మాట్లాడాడు కూడా. ఫైట్ చూసిన తర్వాత ఆఫీస్లో ఆయన కొన్ని పదాలు వాడి ఇండో చెప్పలేను ఇక్కడ, కానీ పగిలిపోయింది అన్నాడు. సో అంటే ఏ కో డైరెక్టర్ గారైతే నన్ను యాక్షన్ కొరియోగ్రఫీ చేయకు చందు అని చెప్పాడు, ఎందుకంటే ఆయన 50 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. నాలాంటి వాళ్ళని బొచ్చడి మంది చూసుంటాడు. ఈడు ఆగం చేసుకుంటాడు, డబ్బులు పోతే ఈడు అన్ని బీక్తే అన్నట్టు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అలాంటి మనిషిని
ఇరగదీసిన జంతువుని కొన్ని పదాలు వాడి చెప్పిండు నాతోటి. సో అక్కడే చూసేసిన నేను సినిమాని, ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఆ రోజు మా సార్ ఇచ్చిన కాంప్లిమెంట్ దట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. నాకు ఒక్కడికి ఆ రోజు కాన్ఫిడెన్స్ ఉంది, కాకపోతే ఆయన ఎప్పుడైతే ఆయన విజన్ చెప్పాడు అందరికీ, దట్ మూమెంట్ హ్యావ్ ఫిక్స్కి థియేటర్లో ఇది మామూలుగా ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుందని ఆ రోజు నేను ఫిక్స్ అయిపోయాను. నెక్స్ట్ 100 మెంబర్స్ ఒక ఫైట్, అండ్ ఈ పర్టికులర్ ఫైట్కి మాత్రం కోఆర్డినేటర్ గారు నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇంక ఇది చెప్పాల్సిన అవసరం లేదు, ఇది చేసుకుంటాడు ఇంకా. అండ్ ఈ ప్రీవియస్ ఆల్ 3 ఫైట్స్ ఎక్స్పీరియన్స్ అంతా నాకు దీనికి వాడాను నేను. అండ్ నాకు మీరు చూశారు 100 మెంబర్స్ ఫైట్, నచ్చిందా మీకు? థ్యాంక్ యూ. ఈ ఎక్స్పీరియన్స్ అందరూ టీం అందరూ ఈ టైంకి లాస్ట్ ఫైట్కి వచ్చేసరికి అందరూ ప్యాషనేట్గా పనిచేయడం, అండ్ అందరూ ఎక్కడో ఫస్ట్ అందరికి బాగా డబ్బులు ఉన్నోడేమో వీడు, ఏం కాదు వేసేద్దామన్న పాయింట్ ఆఫ్ వ్యూ కొందరు ఉండే. తర్వాత నాతో జర్నీ చేసి అర్థమైపోయింది వాళ్ళకి, అరే ఈ అమ్మాయి వీడు మళ్ళాంటి వాడే, ఒకడు మనలోంచి ఒకడు వచ్చి చేస్తే సినిమా ఎట్లుందో వాడే వీడు, సో వీడిని మోసం చేసి ఎందుకు, సో వీడు కూడా సపోర్ట్ చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళందరూ సపోర్ట్ చేయడం. వీడేం చేస్తాడు సినిమా అన్న స్టేజ్ నుండి వీడి కోసం మనం పని చేయాలరా అన్న ఆ రేంజ్కి మనం మోటివేట్ చేయగలగాలి. అది ఎలా చేస్తామనంటే జస్ట్ మాటలతో అయితే అవ్వదు. మాటలు ఇక్కడ చాలామంది మాట్లాడతారు ఇండస్ట్రీలో, వదిలిపెడితే నేను కూడా 2 గంటలు మాట్లాడతా కానీ. అండ్ నేను నేర్చుకున్నది ఏంటంటే మాటలు తక్కువ పని ఎక్కువ ఉండాలంటే, మనం పని చేసే విధానం చూసి అందరు మన కోసం అది అమ్మ ఈడేంది ఒక కొత్తోడు వచ్చి ఇంత పని చేస్తున్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్గా ఉండి మనం ఎంత సపోర్ట్ చేయాలి వీడికి అని వాళ్ళకి అనిపించాలి. అది అనిపించేలా చేసే బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో అలా చేసి వాళ్ళని మోటివేట్ చేసుకున్నాం. దాని తర్వాత లాస్ట్కి ఈ పర్టికులర్ ఫైట్ వచ్చే టైంకి అందరూ చాలా ప్యాషనెట్గా ఏ ఫస్ట్ స్టెప్తో నేను స్టార్ట్ చేశానో లైక్ మైండ్ సెట్ పీపుల్ నాకు దొరుకుతుంటే బాగుండేది. ఒక టీంలో ఫామ్ అయ్యి చాలా హార్డ్ వర్క్ చేయాలని మనం ఏదైతే కోరుకుంటామో అది జర్నీలో నేను ఎవరైతే వీళ్ళు కాదని అనుకున్నానో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తయారయ్యారు అలాగా. సో వాళ్ళు ఎప్పుడు అలానే ఉంటారు, మనం మార్చుకోవాలి వాళ్ళని. అంటే ఒక్క ఫైట్ కాదు సినిమాలో, ప్రతి ఫైట్ సాలిడ్గా చేద్దాం. దీంట్లో ఒక్కటైనా కొట్టకపోతుందా చూసుకుందామని నేను అంటున్నాను. బట్ బై గాడ్స్ గ్రేస్ అన్ని ఫైట్స్కి థియేటర్లో చూసినప్పుడు రెస్పాన్స్ కానీ, బయట మొన్న జ్యూరీ మెంబర్స్ కూడా ఫిలింని చూసిన తర్వాత వాళ్ళు అప్రిషియేట్ చేసిన విధానం ఒక్క ఫైట్కి కాదు, సినిమాలో ఉన్న ప్రతి ఫైట్కి ఫ్యాన్స్ అయిపోయారు బయట పబ్లిక్లో. సో ఒక్క ఫైట్ సక్సెస్ అయితే చాలు అని అనుకున్న స్టేజ్ నుండి అన్ని ఫైట్స్ని మేము సక్సెస్ఫుల్గా రీచ్ చేయగలిగాము. అండ్ ప్రొడ్యూసింగ్ అంటే అందరికి తెలిసిందే, చాలా పెయిన్ఫుల్ క్రాఫ్ట్ అది. మనకి అంటే మన టాలెంట్ని ప్రపంచానికి ప్రూవ్ చేసుకునే ఒకే ఒక్క సోర్స్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్. అతను లేకపోతే అసలు మనం ఒక టెక్నీషియన్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, యాక్టర్స్ కానీ ఎవ్వరు ముందుకు వెళ్ళలేము. చాలామంది డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు, కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడ్యూసర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. సో ఆయన చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను హ్యాండిల్ చేసిన ఒక్కొక్క క్రాఫ్ట్కి ఒక్కొక్కరు మార్క్స్ వేశారు నాకు. కొంతమంది డైరెక్షన్ చాలా బాగుందని కొంతమంది ఫైట్స్, కొంతమంది యాక్టింగ్ అంటే నేనేం చేయలేదు, అంత జస్ట్ ఏదో హీరో అసలు సినిమా మొత్తంలో ఎక్కడ మాట్లాడు కనిపిస్తాడు కొడతాడు అంతే, ఇదే ఉంటుంది. నాకు ఒక తెలియని క్రాఫ్ట్, మనం సింపుల్గా ఎలా అంటే ఒక బైక్ నేర్చుకునేటప్పుడు మనకి ఎంత ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందో నాకు అంతే ఎగ్జైట్మెంట్ ఉండేది. తెలియని పనిని మనం నేర్చుకుంటున్నప్పుడు నిజంగా నాకు ఒక తెలియని పనిని నేను ఎప్పుడు ఎగ్జైట్మెంట్తో నేర్చుకుంటాను. చాలామంది నన్ను అడుగుతుండే, ఏంటి సార్ ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఇంత ప్రెషర్ని అంటే, నాకు అసలు అనిపించేదే కాదు, ఇది నాకు తెలియని క్రాఫ్ట్, నేను నేర్చుకుంటున్నాను దీన్ని. సో ఆ పెయిన్ అనేది నిజంగా నా బ్రెయిన్కి తీసుకునేటువంటి అయితే అసలు ఇన్ని హ్యాండిల్ చేసేవాడిని కాదు, ఈ సినిమా ఫినిష్ అయ్యేదే కాదు. సో అది నాకు ఎప్పుడూ ఒక ఎగ్జైట్మెంట్ తోటి నేను ఈ జర్నీ అంతా చేయడం జరిగింది. సో దెర్ వాజ్ ఫిజికల్గా మెంటల్గా కొంచెం స్ట్రెస్ అవ్వడం అయితే ఉంటుంది, కానీ దాన్ని ఎందుకు ఏంద్రా నాకే వచ్చేసింది ఇన్ని ప్రాబ్లమ్స్ అని మాత్రం ఎప్పుడు అలా ఫీల్ అయ్యేవాడిని కాదు. ఇక్కడ మేము ట్రైన్ అయినప్పుడు మామిడి హరికృష్ణ గారు ఒక వర్క్షాప్ ఇక్కడ ఒకటి ఉండాలి, అండ్ తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి ఒక్కడికి కనీసం మనం ఒక ప్లాట్ఫామ్ అని ఇవ్వగలగాలి. సో దీని వెనకాల ఇంక వేరే ఏ మోటివ్ లేదు దీనికి, అంటే సహాయపడాలి మనం, ఒకరికి హెల్ప్ అవ్వాలి మనం. సో దానికోసం ఈ మేము ఇక్కడ ట్రైన్ అవుతున్న టైంలో ఇట్ వాజ్ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉండేది. సో ఒకరికి హెల్ప్ అవ్వాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ అయిన ఒక విజన్లో నేను కూడా పార్టిసిపేట్ అయ్యి ఇక్కడ ఆ రోజు అలానే కూర్చొని ఉన్నాను మీ ప్లేస్లో. సో నేను నిజంగానే నాకు కూడా అలాంటి ఒక ఆపర్చునిటీ దొరికినప్పుడు ఖచ్చితంగా నా వంతు బాధ్యత అది.
నేను ఖచ్చితంగా బయట నుంచి ఆడిషన్ తీసుకొని చేయడం కాదు, ఇక్కడ నాతో పాటు నా ఫెలో యాక్టర్స్ కావచ్చు, మా కొలీగ్స్ కావచ్చు, అందరినీ ఆల్మోస్ట్ నేను ఎక్కడ దాని తర్వాత మా వాళ్ళ దగ్గర ఆడిషన్ తీసుకోలేదు. వై? బికాస్ ఐ నో ద క్యాపబిలిటీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ మై కొలీగ్స్. ఏ క్యారెక్టర్కి ఎవరు ఫిట్ ఆన్ అవుతారో అని చెప్పేసి నేను డైరెక్ట్గా నేను కాల్ చేయడం, ఆఫీస్కి వచ్చేయండి ఈ క్యారెక్టర్ మీకు రెడీగా ఉంది అని చెప్పి ఇచ్చేయడం. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు, అంటే దానికంటే ముందు నాకు ఒకరు చెప్పేవాళ్ళు, ప్యాడింగ్ పెట్టుకో, రేపు ఓటీటీకి హెల్ప్ అవుతుంది అండ్ సినిమాకి హెల్ప్ అవుతుంది, బిజినెస్కి హెల్ప్ అవుతుంది అని చాలామంది చెప్పేవాళ్ళు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఎవ్రీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ వన్స్ అపాన్ ఎ టైమ్ హీజ్ అ ఫ్రెషర్. సో నేను కూడా ఫ్రెషర్స్ని ఇక్కడ నుంచి నా వంతు బాధ్యత అది. నేను ఏదో టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నాను, లేదు ఇంకేదో సర్వీస్ చేస్తున్నాను పాయింట్ ఆఫ్ వ్యూ కాదు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. బికాస్ నేను కూడా ఒక డెప్యూటెంట్గా వచ్చినప్పుడు నాకంటూ నిలబడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు. మామిడి హరికృష్ణ గారు అయితేంది, సాయి మాధవ్ గారు లాంటిది, విజేంద్ర ప్రసాద్ గారు అయితేంది, ఇలా చాలామంది నిలబడ్డారు నా కోసం. సో నా వంతు బాధ్యతగా నేను కూడా చేయాల్సిన ఇదిగా నేను అందరినీ తీసుకోవడం జరిగింది. తను నా సినిమాలో ఒకవేళ ప్యాడింగ్ పెట్టాల్సి వస్తే 10% ప్యాడింగ్ ఉంటారేమో, 90% కొత్త వాళ్ళే ఉంటారు. అండ్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ బికాస్ నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి అది నాకు నా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను అది. అండ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ప్రతి క్యారెక్టర్ ఎక్స్ట్రాడినరీగా చేశారని నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. సో ఇన్ దట్ వే నేను నిజంగా మా ఆర్టిస్ట్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇక్కడే ఉన్నారు అందరూ, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇట్స్ లైక్ ఒక కలెక్టివ్ టీమ్ వర్క్ ఇది. నేను ఒక్కడిని పర్ఫామ్ చేస్తే సరిపోదు ఇది. అండ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకేముంది సార్? ఇంకేముందా? అయిపోయిందా సార్? మీరు ఇచ్చిన గంట సేపు మాట్లాడమన్నారు, అయిపోయిందా? సాంగ్స్ సినిమాలో సాంగ్స్ లేవు. యాక్చువల్ దీనికి ప్యాటర్న్ ఎలా ప్లాన్ చేసుకున్నాం అంటే, మనం ఒక హాలీవుడ్ ఫిల్మ్ చూసినప్పుడు ఏ కైండ్ ఆఫ్ అయితే ఫీల్తో బయటికి రావాలని అనుకుంటామో ఎగ్జాక్ట్గా అలానే డిజైన్ చేసుకున్నాం. దీంట్లో ఒక్క సాంగ్ కూడా లేదు. సో మా కో డైరెక్టర్ గారు లాస్ట్కి షూట్ అంతా అయిపోయి బలవంతంగా ఒక్క మాంటేజ్ సాంగ్ నేర్పించాడు నాకు. సినిమా అంతా కొట్టుడే ఉంది చందు, థియేటర్లో జనాలు చచ్చిపోతారు, జనాలకు బ్రేక్ రిలీఫ్ కావాలి అని అంటే, సార్ ఇట్లే నేను అనుకున్నాను సార్ అంటే నాతో బలవంతంగా ఒక సాంగ్ చేయించాడు. కాకపోతే ఆయన చెప్పింది అంటే ఫస్ట్ అయితే షూట్ చేసి పెట్టుకో, నచ్చకపోతే ఎడిటింగ్లో లేపేద్దాం అన్నాడు. అండ్ నేను షూట్ చేసి పెట్టుకున్నాను కానీ ఎడిటింగ్ నేనే చేస్తున్నాను కదా, లేపేసిన నేను ఫస్ట్. మళ్ళీ ఆయన కూర్చొని నీకు దండం పెడతా బెటర్ ఆయన అంటే దాంతో పెట్టాల్సి వచ్చింది. అండ్ నిజంగా అది ఆ సాంగ్ బయటకు వచ్చినప్పుడైతే చాలామంది అమ్మ సాంగ్ ఇంత మంచి సాంగ్ పెట్టుకొని ఎందుకు దీన్ని టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఎక్కడ ఎందుకు పెట్టలేదు అని అడిగారు నాతో. నేనండి లేదు సార్, దిస్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం. ఆ సాంగ్ కొంచెం మెలోడీ ఉంటుంది, కొంచెం లవ్ బేస్డ్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ నేను దీన్ని టీజర్లో కానీ ట్రైలర్లో కానీ ఒకవేళ నేను ఇంక్లూడ్ చేస్తే జనాలకు అనవసరంగా ఇది ఏమైనా లవ్ స్టోరీ బ్యాక్డ్రాప్లో వెళ్తుందా అని నాకు వాళ్ళని డైవర్ట్ చేయడం ఇష్టం లేదు. సో అందుకే ఎక్కడ మీకు టీజర్లో కానీ ట్రైలర్లో కానీ సాంగ్ అసలు దాని తాలూకు ఏది ఉండదు. సో కంప్లీట్ ఒక యాక్షన్ ప్యాక్డే ఇది జనాల్లో డెలివర్ అవ్వాలి అని అనుకున్నాను. అండ్ అది జరిగింది. అండ్ కమింగ్ టు ఫైనలీ నాకు ఇండస్ట్రీ నిజంగానే నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ చూస్తుండే, నేను షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ వచ్చినండి. నాకు ఇండస్ట్రీ అసలు ఒక్క పరిచయం కూడా లేదు, నాకు ఎవరు తెలియదు నాకు. అండ్ ఈ సినిమా నన్ను ఎంత దూరం తీసుకెళ్ళిందని అంటే, దిల్రాజు గారు కలిసేంత వరకు తీసుకెళ్ళింది, విజేంద్ర ప్రసాద్ గారిని కలిసేంత వరకు తీసుకెళ్ళింది, సాయి మాధవ్ గారు నా వెనకాల నిలబడేంత వరకు తీసుకెళ్ళింది. అండ్ ఆకాష్ జగన్నాథ్ గారు కానీ, కళ్యాణ్ కృష్ణ గారు కానీ, ఒక్క కాంటాక్ట్ ఉంటే చాలరానైనా దోస్తులందరూ చూపించుకొని ఈ ఫలానా డైరెక్టర్ నంబర్ నా దగ్గర ఉందని చెప్పి మనం మురిసిపోదామని ఆ స్టేజ్ నుండి మొన్న గద్దర్ అవార్డు వచ్చినప్పుడు ఆ కాంటాక్ట్ నా ఫోన్లో ఉంటే నాది కూడా వాళ్ళ దగ్గర ఉందో లేదో అని డౌట్ పడ్డా. కానీ వాళ్ళందరూ కాల్స్ చేసి మెసేజ్ చేసి కంగ్రాచులేట్ చేశారు. అండ్ ఐ ఫీల్ బ్లెస్డ్. అండ్ సాయి మాధవ్ గారు నా కోసం నిలబడ్డ విధానం ఎప్పటికీ నేను మర్చిపోను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మామిడి కృష్ణ గారు, ఆయన ఇచ్చిన ప్లాట్ఫామ్ ఇది. ఇక్కడే మేము ఇలానే కూర్చున్నాం, సార్ ఇక్కడే మాట్లాడుతుండే మా దగ్గర ఎప్పుడు. అండ్ ఈరోజు నా పోస్టర్ పెట్టి ఇక్కడ ఈవెంట్ ఒకటి క్రియేట్ చేయడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను నేను. అండ్ వెరీ సూన్ ఓటీటీలో కూడా రాబోతుంది ఇది. కాకపోతే ఓటీటీలో తేయాలా వద్దా అని నేనే ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఓటీటీలో ఎవరు చూస్తలేడు ఈ రోజులు, అందరూ ఐబొమ్మ గీబొమ్మ అంటారు. ఈ అమ్మాయికి తెచ్చినందుకు అనవసరంగా ఉల్టా పైసలని బొక్క అవుతుందేమో అని ఒక డౌట్ ఉంది నాకు.
సో మీరందరూ ఐబొమ్మలో చూడకుండా నా సినిమాని ఓటీటీలో చూడాలని కోరుకుంటున్నాను. రాబోతుంది. లేదు మేము ఐబొమ్మలో చూస్తామంటే చెప్పు, దాంట్లో రిలీజ్ చేస్తాం ఐబొమ్మలో డైరెక్ట్గా. ఎందుకు ఇదంతా పంచాయతీ. అండ్ ఇంకేముంది. అండ్ ఫైనలీ సినిమా రిలీజ్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి ఒక చిన్న లో ఫేజ్లో ఉండే నేను. సినిమా చూసిన ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే, ఏం సార్ ఇంత మంచి సినిమాని ఎందుకు ప్రమోట్ చేసుకోలేదు అని ఒక డిబేట్ నడిచింది. ఆంధ్ర నుంచి అన్ని చోట్ల నుంచి కాల్స్ రావడం, ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, బాగుంది సినిమా బాగుంది కానీ ఎందుకు ప్రమోట్ చేయలేదు. సినిమా చేయనికనే నానా తంటాలు పడ్డాం, ఇంకా ప్రమోట్ ఎట్లా చేస్తాం సార్, మేము మా వల్ల కాదు, అసలు అయినది అయిపోయింది అని వచ్చిన లో ఫేజ్లో ఉండేది. అంటే దెర్ వాజ్ అ పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ లైక్ ఏంద్రా మనం తప్పు చేసిన ఒక రాంగ్ స్టెప్. ఇందాక మీకు చెప్పినట్టు నాకు ఫుల్ స్టెప్ అని చెప్పాను కదా, అది గుర్తొచ్చింది నాకు ఆ రోజు. ఏంద్రా సినిమా తీసి ఏదో మనం పీక్దాం పొడుద్దాం అని అనుకున్నాం, కనీసం పేరు గిట్ట రాలే, ఏం రాలేడా, ఎట్లరా ఇంకా సర్వైవ్ అవ్వడం. అప్పులలో దమ్ చేసాడు ఒక సైడ్ నుంచి, ప్రతి రూపాయిని అప్పు చేసింది, ఎట్లరా అని అనుకుంటున్న టైం. బట్ ఒక కాన్ఫిడెన్స్ ఏముండే అంటే, ఎందుకు స్టార్ట్ చేశానని నాకు క్లారిటీ ఉంది. నేను నాకంటూ ఒక మార్క్ క్రియేట్ అవుతుంది ఈ సినిమాతోటి, అదొక బిలీఫ్ ఉండే నాకు. సినిమా రిలీజ్ అయిపోయి ఇంత ప్రెషర్లో కూడా నాకు అదే ఉండే, నేను నమ్మింది అయితే కరెక్టే, ఇక్కడ స్పేస్ ఒకటి ఖాళీ ఉంది, దీన్ని భర్తీ చేద్దామని దూకినా. నేను అంత మరీ హొలగాళ్ళకి ఏం దిగలే కానీ అనుకున్నప్పుడు ఈ ఫేజ్లో అంటే నేను నెక్స్ట్ కథ రాయడం మొదలుపెట్టాను. ఇందాక మీరు చూసారా, అది నేను జనవరిలో షూట్ చేశాను. అది నచ్చిందా మీకు? సో అది నెక్స్ట్ కథ రెడీ అయింది అది. సో ఈ లో ఫేజ్లో ఉండి మనం బాధపడితే ఇక్కడ వచ్చి మనల్ని సంజాయించేటోడు ఎవరు లేడు, కాపాడేటోడు ఎవరు లేడు, మనం ఏడుచుకుంటే కూడా కూర్చోడొద్దుడా అని చెప్పి నేను నెక్స్ట్ కథ రాసుకోవడం అండ్ దానికి డెమో షూట్ చేశాము. దాన్ని ఇక్కడనే మన రవీంద్ర భారతిలోనే దాన్ని డెమో ప్రివ్యూ వేయడం కూడా జరిగింది. అండ్ మా యాక్టర్లు కూడా ఇక్కడే ఉన్నారు చాలామంది. అండ్ యా డెఫినెట్గా. అండ్ అదే ఇక్కడ వచ్చిన మా ఆర్టిస్ట్ అందరు కూడా అదే మాట చెప్పాను నేను, వాళ్ళు కూడా మా సార్ స్టూడెంట్స్ అందరు. అండ్ ఆ డెమో రెడీ అయ్యి ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అయినా పట్టుకుందామా అని ఆలోచిస్తున్న టైంలో నీ సినిమా ఓటీటీకే రాలే, నీకు ఏడో ప్రొడ్యూసర్ దొరుకుతారా నాయన కొంతమంది, ఎట్లా అని ఆలోచిస్తున్నాము. మా గిరి పోతురాజు అక్కడ కూర్చున్నాడు. ఇదే రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు అయిన తర్వాత అనౌన్స్ చేశాడు యాక్చువల్గా గద్దర్ అవార్డ్స్, నంది అవార్డ్స్ ప్లేస్లో గద్దర్ అవార్డ్స్ ఈ గవర్నమెంట్ ఇస్తుంది. సీఎం అయినాక సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది, అనౌన్స్మెంట్ చేశారు. ఆ రోజు మొదలుపెట్టింది మా వాడు, చందు మనకు వస్తుంది గద్దర్ అవార్డు మనకే అంటాడు. నాకేమో అరే నాయన ఆగరా, మనం అప్పుడు సినిమాకి రిలీజ్ కూడా కాలేదు మాది. మనోడు డే 1 ఈ రవీంద్ర భారతిలో ఏ రోజైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో అప్పటి నుంచి మొన్న అవార్డు నేను తీసుకునే ముందు వరకు మనదే, మనకు వస్తుంది నమ్ము. నేనేమో ఏడొస్తుందిరా నాయన, నేను పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి, పుష్ప ఉంది, కల్కి ఉంది, దేవరా ఉంది, ఎన్ని పాలిటిక్స్ ఉంటాయో ఏందో అని నేను. మనోడు నాకు ఒక ధైర్యం ఏమి ఇచ్చేటోడు అంటే, లేదు ఓన్లీ తెలంగాణ సినిమాలే ఉంటాయనేటోడు. నేను సర్లే తెలంగాణ సినిమాలు అంటే ఇంక మనం ఉంటామో అన్నమాట లెక్కను చూసుకుంటే. నేను కాకపోతే అప్లై చేసిన రోజు అర్థమైపోయింది బ్లైండ్గా, ఆ డబ్బులు ఇంకా తెలంగాణ సినిమా అనేసరికి అసలే డబ్బులు లేవంటే ఒక 10,000 డీడీ 15,000 డీడీ కట్టి మళ్ళీ హార్డ్ డిస్కులు కొని ఇవ్వడం. అప్లై చేసిన రోజు మాకు అక్కడ తెలిసింది తెలంగాణ సినిమాలు కావు సార్, 2024 ఆల్ ఫిలిమ్స్ తెలుగు అంటే అన్నీ అంటే ఇంకా అయిపోయినాయి డబ్బులు అన్నీ అంటే వీక్నే నేను అనుకున్నాను. దాని తర్వాత మాదే ఫస్ట్ అప్లికేషన్ గద్దర్ అవార్డుకి. వాళ్ళందరూ ఇంకా టైం ఉంది కదా సార్ ఇంత తొందర ఎందుకు అని అంటే, మా ఆవిడ తొందర పెట్టింది సార్ అందుకే తీసుకొచ్చుకున్నాను నేను. ఇది కూడా గంగార్పణం అయిపోయినాయి అనుకున్నాను. కరెక్ట్ రోజు నేను అప్పటి నుంచి నేను అప్లై చేసేంత వరకు గిరి నా వెనకలో పడ్డాడు, అప్లై చేసిన తర్వాత నేను గిరి వెనకలో పడ్డాను. ఏం సార్ పెట్టించిన పైసలు ఏంది, రిజల్ట్ లేదు, ఎప్పుడు వస్తాయి, అనౌన్స్మెంట్ ఏంది, ఏం తెలుస్తుంది అంటే మా వాడు లిటరల్గా సార్ వస్తుంది సార్ ఆగు సార్ అనేటోడు. అండ్ మా ఫ్రెండ్ నుండి నువ్వు అసలే దేవుణ్ణి నమ్మవు, అసలు ఎప్పుడు ఇచ్చేయో తిరుపతి పోద్దాం అని చెప్పి తిరుపతి తీసుకెళ్ళాడు. తిరుపతిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చే టైంకి జేసుదా గారు అనౌన్స్ చేయడం. అండ్ మీరు ఇమాజిన్ చేయరు అసలు ఆ సెకండ్ ఎట్లా ఉంటుంది అన్నది. అంటే ఇన్ని రోజులు నేను దేవుణ్ణి అడగలేదా, అందుకే ఇవ్వట్లేదా,
అడగగానే ఇచ్చేసి నేను దేవుడు అని అనుకున్నాను సెకండ్. అండ్ అనౌన్స్మెంట్ అయింది, చాలామంది ఫోన్స్ చేయడం కానీ ఎక్కడ ఉన్నారు సార్ ఇంటర్వ్యూస్ తీసుకోవాలి మీదని కొంతమంది. దాని తర్వాత హైదరాబాద్కి ఒక 2 daysలో రావడం అండ్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ చేయడం. దాని తర్వాత అవార్డు తీసుకునే రోజు మనం ఇండస్ట్రీలో అంటే ఏదనుకుని స్టార్ట్ చేశానో కనీసం నాకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాలి ఇండస్ట్రీలో, నేను తెలియాలి అని అనుకున్నాను. అవార్డు తీసుకునే రోజు ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ మొత్తం ఉంది, పొలిటీషియన్స్ ఒక సైడు, ఇండస్ట్రీ అండ్ మొత్తం లైవ్లో చూస్తున్న జనాలు అండ్ అంతమంది ముందు అవార్డు తీసుకోవడం అనేది. అండ్ అవార్డు తీసుకునే ముందు బ్యాక్ స్టేజ్లో నాకు జ్యూరీ మెంబర్స్ అందరు కలిశారు. జయసుధ గారు కావచ్చు, మిగతా అందరు ఒక 20 members జ్యూరీ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఫస్ట్ టైం మనం ఎప్పుడు టీవీలో చూడడమే వాళ్ళందరినీ, అండ్ లైవ్లో ఇలా చూస్తున్నాను అందరినీ. ఆ రోజు నాగార్జున గారు ఉన్నారు, అందరూ ఇంతమంది పెద్ద పెద్ద లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అండ్ రాజమౌళి గారు కూడా ఇలా ఉన్నారు. జస్ట్ మా సిట్టింగ్ ఇక్కడ అంటే నెక్స్ట్ అటువైపు వాళ్ళు కూర్చొని ఉన్నారు. అండ్ జ్యూరీ మెంబర్స్ని కలిసినప్పుడు వాళ్ళు అంటే చాలామంది నాతో ఏమన్నారంటే ఓన్లీ ఫైట్స్కి ఇచ్చుంటారు, ఓన్లీ ఫైట్స్ బాగా నచ్చే సినిమాకి అవార్డు ఇచ్చుంటారు అని అనుకున్నారు అందరూ. నేను కూడా అదే అనుకున్నాను. బట్ వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 5 minutes మాట్లాడారు నాతోటి, పిన్ టు పిన్. నేను ఏ స్క్రీన్ ప్లే అయితే రాసుకున్నానో, ఏ కథ ఎట్లా డ్రైవ్ అవ్వాలి, ఎడిటింగ్ ప్యాటర్న్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఈ కథని నేను ఎట్లయితే చూశానో, నార్మల్ పబ్లిక్ అది ఎంత రీచ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీ పీపుల్కి, జ్యూరీ మెంబర్స్కి నేను రాసుకున్న విధానం, అది వెళ్ళే టేక్ ఆఫ్ కావచ్చు, స్క్రీన్ ప్లే వైజ్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి దాన్ని అప్రిషియేట్ చేసుకున్నప్పుడు, అండ్ ఐ ఫెల్ట్ లైక్ ఫైట్స్కి మాత్రమే ఇవ్వలేదు, మొత్తం సినిమాకి ఇచ్చారు అవార్డు. సో ఇది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అది. అండ్ లక్కీగా మళ్ళీ జయసుధ గారి చేతుల మీదనే, అంటే ఆ జ్యూరీ మెంబర్స్ హెడ్ మేడం, అండ్ ఆవిడ చేతుల మీదనే అవార్డు తీసుకోవడం నిజంగా ఇట్స్ లైక్ మై లైఫ్ అచీవ్మెంట్ అనిపించింది నాకు. ఒక 10 years నేను ఏదైతే నమ్మి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యానో అది ఆ రోజు ఫుల్ఫిల్ అయిందని నాకు అనిపించింది. సో దట్ వాజ్ హౌ ద జర్నీ వాజ్ హ్యాపెండ్. అండ్ నెక్స్ట్ ఇస్తున్నాం ఈసారి గట్టిగా, ఇది నేను చెప్తున్నా గ్యారంటీగా ఇది. ఎందుకంటే ఇది నాకు అంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు నేను, ఎందుకనంటే నేను గ్యాంగ్స్టర్ రాస్తున్నప్పుడు ఇదే ఉంది నా బ్రెయిన్లో, కాకపోతే ఇక్కడ చెప్పేటువంటి కాదు. ఎందుకంటే చెప్తే నీ అమ్మ ఏం పీకలేదు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఎవరు నమ్మేటోడు కూడా లేడు. కనీసం ఇప్పుడు ఉన్నది చెప్తున్నా. ఇందాక మీరు చూసిన ఇంకో షార్ట్ డెమో చూసారు కదా, ఎట్లా అనిపించింది? ఓకేనా? అది ఇంకైనా మార్చుకోవాలంటే చెప్పండి, నేను చేంజెస్ చేసుకుంటాను. నాకు అట్లాంటి ఈగోలు ఏం లేవు. ఎట్లా అది దట్ వాజ్ ఎ కంప్లైంట్. బట్ యాక్చువల్లీ గ్యాంగ్స్టర్లో మీరు చూస్తే, మీరు సినిమా ఓటీటీకి వచ్చిన చూడండి, ఒక్క చిన్న రాంగ్ వర్డ్ ఉండదు. హీరో స్మోక్ చేయడు, హీరో డ్రింక్ చేయడు. చోర్ వాజ్ లైక్ యాక్చువల్లీ ఇట్ వాజ్ ఏ రియల్ స్టోరీ బేస్డ్, అండ్ ఐ వాంట్ టు డెలివర్ ఇట్ వెరీ న్యాచురల్గా ఉండాలని నేను ట్రై చేస్తున్నాను. అండ్ మరి శుద్ధ పూసలా ఉంటే చూస్తే లేదు జనాలు గిట. అండ్ ఈసారి ఇట్ విల్ బి ఏ కల్ట్, అండ్ కంప్లీట్గా యూత్కి నచ్చుతుంది. And that's it. Helpinda? I am blessed. I thank God, and most importantly, I thank Mavidi Harikrishna garu. Nannu nammi 2017లో ఇక్కడ ఒక వర్క్షాప్ చేయాలి అని నా మీద బాధ్యత పెట్టినందుకు. When the going gets tough, only the toughest get going. And one of those toughest లో ఇంకా toughest అంటే that is Chandu. Chandu is a right example. You inspire us all again. ఎందుకంటే చాలా మంది ఓటమిని ఒప్పుకుంటారు. ఒక సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ టు సక్సెస్, యూ లూజ్ ఇఫ్ యూ యాక్సెప్ట్ యు ఆర్ అ లూజర్. మీరు ఓటమిని ఒప్పుకున్నంతసేపే అది ఓటమి. మీరు ఒప్పుకోనంతసేపు, కొట్లాడినంతసేపు యు ఆర్ ఫైటింగ్ టిల్ యూ గెట్ ద సక్సెస్. ఆ ఓటమిని ఒప్పుకోకుండా అందరి మాటలు విని మళ్ళీ తానేం చేయాలో అలా చేసినందుకు తన వెంట ఉన్న టీం అందరికీ థ్యాంక్ యూ. అందరిలో ఆశ
పెంచావు, మళ్ళీ ఒక హోప్ ఇచ్చావు. Hi, good evening. I'm actor Abhinav Janak. Indeed a privilege to be standing over here. And I think the first time I saw Chandu speak so long and so nicely he spoke. Many congrats to him and to all of us actually who struck a chord among all of you by coming up with this racy script Gangster, which I'm sure should have captivated you. And you're in a movie Chudakpote, please see it soon. It is going to come on an OTT very soon. We all would come to know on which OTT. But I think it's worth seeing. I think OTT lo inka chala baga pick up avutundi. ఒక ముక్కలు చెప్పాలంటే మీరే చూసారు అన్న జర్నీ. అన్న నువ్వు ఒక ముక్కలు చెప్తానన్నా, నువ్వు తోపు అన్న. నిజంగానే చెప్తున్నాను, ఎందుకంటే అన్నకు ఆ దమ్ముంది. ఇప్పుడు గ్యాంగ్స్టర్ యాక్చువల్లీ నిజంగా ఫిలిం రావడం అది ఒక ట్రైలర్ లాంటిది అంతే. తర్వాత ఒరిజినల్ స్టోరీస్ వస్తాయి, అన్న ఒరిజినల్ బయటకు రావాలి. అది బ్యాంచర్ ట్రైలర్లో చూసాను నేను, చాలా బాగుంది నిజంగా. ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు గ్యాంగ్స్టర్ చూసారు కదా, ఇంకొక 2 నెలల్లో రావచ్చు ఒకటికి. ఎందుకంటే మనం చాలా మంది వెయిట్ చేస్తారు, థియేటర్లో మిస్ అయ్యారంట. మీరు అందరూ ఐబొమ్మ మూవీ చూడవద్దు, ఫ్రీగా నెట్ ఉంటే చాలు దానికి. చందుతో నా జర్నీ 2015లో స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు మంచిగానే పోతుంది. ఇక్కడే 2017 రవీంద్ర భారతిలో ఫస్ట్ ఫ్లోర్లో స్టార్ట్ అయింది మా అన్న ఆధ్వర్యంలో. అయితే ఫస్ట్ ఈ మూవీకి నేను ఎట్లా పోయానంటే, చందు రోజు కాల్ చేసి పిలిచిండు, క్యారెక్టర్ ఉంది రా అంటే. అప్పుడు నేను పిచ్చి పట్టిన కుక్కలకి తిరుగుతున్నా ఇండస్ట్రీలో. నీ అమ్మ ఇంత మంచిగా పిలిచిండు పోదామని పోయినా. ఇక జాక్ స్టోరీ చెప్తుండు, స్టార్ట్ చేయండు. జాక్ అంటుండు, మైక్ అంటుండు, అంత ప్రభుల పేర్లు చెప్తుండు. ఏదైతే ఏముంది మనకైతే ఒకటి పిలిచి ఒకటి రోల్ ఇచ్చింది, మనకు అదొకటి జారనుకున్నా. అట్లా ఈ సినిమాలో నేను ఒక మంచి విలన్ క్యారెక్టర్ చేసిన. అంటే మన ఫిజిక్ సూట్ కాదు, సూట్ అటాక్ చేసిండు మొత్తం మీద. నాకున్న 2 సీన్లు సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు కొంచెం మెంటల్ ఎక్కినట్టు అయింది. రిలీజ్ ముందు నా ఒపీనియన్ ఏమంటే, నా ఈ 2 సీన్లు కదా, ఎవడు గుర్తుపడతాడు ఎట్లుంటుంది అనుకున్నా. రిలీజ్ అయిన తర్వాత దానికి బిల్కుల్ ఆపోజిట్ అయిపోయింది. ఏడిపోయినా గుర్తుపడతారు. అన్న నువ్వే నా ముఖం మీద రక్తం పడి కుక్కలా కొడతావు అంటారు. అరే ఏదో ఒకటి కుక్కనో పూలో ఏదో ఒకటి గుర్తుపడతారు కదా, మనకు అదొకటి చాలనుకొని. అంటే నేను ఇప్పటివరకు ఒక 15 ఫిలిమ్స్ చేసిన, ఒక 3-4 వెబ్ సిరీస్ చేసిన, కొన్ని సినిమాల్లో ఫుల్ లెంత్ రోల్ చేసిన. ఏ సినిమాకి రాని రికగ్నేషన్ నాకు ఈ గ్యాంగ్స్టర్ తోటి వచ్చింది ప్రజెంట్ నేను చేసిన ఫిలిమ్స్లో. థ్యాంక్ యూ చందు. నీకంటే కొంచెం ఒక 1 ఇంచ్ హైట్ తక్కువ ఉన్న, కొంచెం ఫిజికాలిటీ ఉన్న విలన్ చేసినందుకు. నెక్స్ట్ సినిమాలో ఇంకా సాలిడ్ ఉంటుంది. ఈ సినిమా అయితే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చు. నెక్స్ట్ మన యూత్ కోసం ఒకటి ఖతర్నాక్ సాలిడ్ స్టోరీ తోటి వస్తుండు. ఇందా చూసిరుగా, ఏం పేరు అది? అరే చెప్పొచ్చు కదా ఒక్కసారి. చోర్ చోర్ ఏం చోరు? సరే చందు కోసం నేనే చెప్తా, బ్యాన్ చోర్ అంటే మీరు అన్నాడు భూతేం కాదు, చోర్ సిస్టర్ దొంగతనం అంతే కదా. అట్లాంటిది ఒకటి మన యూత్ అంటే ఎట్లుంటుంది అంటే, ఇక అర్జున్ రెడ్డి RX 100 సెన్సార్ ఏవో అట్లా చేస్తే ఈయనే సెన్సార్ చేస్తుంది. మరి సెన్సార్ వాళ్ళు ఎట్లా చేస్తారు, జాగ్రత్తగా చేసుకోవాలి. అంటే అర్జున్ రెడ్డి RX 100 అట్లాంటి ఒక జాతీయ ఆణిముత్యం నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ షూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎప్పుడు పోతే మస్తు ఉంటుంది మన ముచ్చట్లు. కానీ థ్యాంక్ యూ చందు, ఇంత మంచి అవకాశం నాకు గ్యాంగ్స్టర్ తోటి ఇచ్చి కొంచెం సినిమా ఇండస్ట్రీకి కొంచెం దోస్తాన్లలో హైలైట్ చేసినావు నన్ను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మనం తీసుకుందాము. ఇప్పుడు ఆడియన్స్ తో ఇంటరాక్షన్ సెషన్. సో ఒక్కొక్కరు అంటే మూవీ చూసి, అంటే అన్ని క్లిప్స్ చూసిరు, మూవీ చూసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఫైట్ సీన్ చూసిరు కాబట్టి, సో మీరేం అడగాలనుకుంటారు అని అడిగచ్చు. ఈ ఆడియన్స్ అయితే అదృష్టం ఉంది, ఎందుకంటే రిలీజ్ అయిన సినిమా చూసారు, ఫ్యూచర్లో తీయబోయే సినిమా డెమో కూడా చూసారు. ఇంకా క్వశ్చన్లు ఎక్కువ ఉంటాయేమో మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పుడే గ్యాంగ్స్టర్ అని పేరు పెట్టుకొని రాసుకున్నా, లేకపోతే
మూవీ మొత్తం అయిపోయిన తర్వాత దీనికి గ్యాంగ్స్టర్ అని పెడదాం అనుకున్నారు అనేది మీ డౌట్. సారీ, యాక్చువల్గా ఫస్ట్ టైటిల్ దీన్ని ఈగల్ అని ఉండే. దాంట్లో చాలా సీన్స్ కూడా ఈగల్ క్యారెక్టరేషన్, అంటే ఈగల్ మనకి హంట్ ఉంటుంది, ఈగల్ హంట్. మీరు యూట్యూబ్లో ఒకసారి కొడితే తెలుస్తుంది మనకి. దాని బాడీ వెయిట్కి మించి అది హంట్ చేయగలదు. చాలా ఫాస్ట్గా ప్రిసైజ్డ్గా ఎక్కడో ఆకాశం నుండి కింద భూమి మీద టార్గెట్ ఫిక్స్ చేసుకొని అంతే ఫాస్ట్గా వచ్చి ఇట్ కెన్ పిక్. సో అలాంటి క్యారెక్టరైజేషన్ హీరోది దీంట్లో. సో ఈజ్ ఎ కిల్లర్, ఒక ప్రొఫెషనల్ కిల్లర్ కాబట్టి ఈగల్ బేస్డ్ క్యారెక్టరైజేషన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈగల్ని టైటిల్ని లాక్ చేసుకున్నాము. బట్ దాని తర్వాత నేను టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, మధ్యలో మర్చిపోయాను నేను దాన్ని రెన్యువల్ చేయించుకోవడం. ఆ గ్యాప్లో అప్పటికి నాకు షూటింగ్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక 2 years స్పాన్ చేశాను నేను షూటింగ్. సో ఎవరు చేస్తారులే ఈ టైటిల్ని, ఇంగ్లీష్ ఫిల్మ్ టైటిల్ ఎవరు చేయడానికి కొంచెం ధీమాగా ఉంటే, అండ్ ఆ పనిలో పడి నేను రెన్యువల్ చేయించుకోవడం మర్చిపోయినా. ఆ ప్రాసెస్లోనే రవితేజ గారికి టైటిల్ వచ్చేయడం అండ్ ఈగల్ టైటిల్ వచ్చేసింది అప్పటికి. దెన్ వీ హ్యావ్ టైటిల్ చేంజ్ చేసి గేమ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అని పెట్టాను నేను. సో దట్ వాజ్ ద టైటిల్. దాని తర్వాత సెకండ్ టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను. బట్ దాని తర్వాత టీజర్ లాంచ్కి ముందు నాకు బుర్రా సాయిమాధవ్ గారు ఆయన సపోర్ట్ చేయడం జరిగింది సినిమాకి. అండ్ ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, గేమ్ ఆఫ్ గ్యాంగ్స్టర్స్ అంటే ఏదో మళ్ళీ ఇంగ్లీష్ సినిమా అనుకుంటారు, జనాలు థియేటర్ కాదు, సో ఈ టైటిల్ కాదు మాస్ ఆడియన్స్కి కూడా కొంచెం క్యాచీగా ఉండాలి టైటిల్, సో చేంజ్ చేయని చెప్పి సార్ ఇచ్చిన సజెషనే గ్యాంగ్స్టర్. లక్కీగా బై గాడ్స్ గ్రేస్ అంత మంచి టైటిల్ రిజిస్ట్రేషన్ ఎవరు చేయించుకోలేదు. సో అలా చేంజ్ చేయాల్సి వచ్చినట్టు టైటిల్. నాకు ఒక ఎనిమల్ గానీ ఒక మార్కో ఒక మాన్స్టర్ని చూసినట్టు ఉంది మిమ్మల్ని అలా చూస్తుండే. థ్యాంక్ యూ. అంటే వాటికంటే ముందే తీసినాం సినిమా, రావడం లేట్ అయింది అంతే. ఇంకా నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. మీరు 50 లక్షల నుంచి 2.5 కోట్లకు వెళ్ళామని చెప్పారు. ఇంతకు మీ డబ్బులు మీకు వచ్చాయా లేదా? ఇంతకు కొన్ని వచ్చినాయి, కొన్ని రావాలండి. ఎందుకంటే మళ్ళీ సినిమా తీస్తుంటున్నారు, అప్పులు ఇచ్చే వాళ్ళు ఎప్పుడు నమ్మరు కదా, రిటర్న్ ఇస్తేనే నమ్ముతారు. అదే అండి, నేను ఇందాక చెప్పినట్టు నేను అవార్డు రాకముందు నా సిచ్యువేషన్ అదే ఉండే. అప్పులో ఆల్మోస్ట్ లైక్ పీక్ తింటున్నారు, ఇస్తావా చేస్తావా ఎవరు చేయమన్నారు ఆ సినిమా నీకు అన్న స్టేజ్కి వెళ్ళిపోయింది అది. దేవుడు మరి ఎట్లా చూసిండో తెలియదు, ఎవడు లేడు పక్కన, ఆయన వచ్చి నిలబడ్డాడు. నీకు ₹1 వస్తే ఎవడో ఒకటి గుంజుకుంటాడు, పేరు వస్తే ఎవడు తీసుకెళ్ళాడు, ఇస్తున్నా తీసుకో అని చెప్పి ఈ పేరుని ఇచ్చిండు. సో ఆ పేరు రావడం వల్ల నాకు అప్పులో లిస్ట్ వాళ్ళు అందరూ ఓకే ఓకే డోంట్ వరీ మేము వెయిట్ చేస్తాం, నీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇయ్యి అని చెప్పి అలా ఆగారు. సో కొన్ని ఇచ్చాను, కొన్ని ఇవ్వాలి. మీరు ఇచ్చే స్ఫూర్తి స్పెషల్గా ఈ మధ్యలో ఇక్కడ ఈ శనివారం ఉందనేది నాకు ఒక 2 weeks ముందే తెలుసు. ఓకే. ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళే నాకు, నేను పాటలు పాడడానికి అప్పుడప్పుడు పాడదామని మీలాగే ఇలాగే వస్తుంటాను. వాళ్ళు చెప్తే స్పెషల్గా కావాలని శనివారం ఇక్కడికి వచ్చాను. మీరు చెప్పింది ఒక 1.5 hours వెయిట్ చేశాను నేను. చాలా ఎక్కడ 6:10కి వచ్చాను నేను, చాలాసేపు వెయిట్ చేశాను, చూద్దాం ఎలా ఉంటుందని. మీకు ఎప్పుడైనా అవకాశం ఉంటే మేమేమైనా ఉపయోగపడతామేమో. ఒక 5 నిమిషాలు అండి, మీ సార్ చెప్పారు మీరు ఒక లుక్లోనే మీకు అన్ని తెలిసిపోతే అబ్జర్వేషన్ అన్నారు. కాబట్టి ఒక 5 నిమిషాలు మాకు టైం ఇస్తే మేము ఏమైనా పనికొస్తామో చూసి, మీకు పనికొస్తాం అనుకుంటే మమ్మల్ని ఉపయోగించుకోండి, లేదంటే మీ స్తోత్రంగా మేము ఉండిపోతాం. లేదు సార్, షూర్ సార్, షూర్ సార్. డెఫినెట్గా నెక్స్ట్ ప్రాజెక్ట్ డెఫినెట్గా మీరు ఒకసారి మాకు అవకాశం 5 నిమిషాలు ఇవ్వండి చాలు, ఎక్కువ మీ టైం మేము పాటు చేయం. షూర్ సార్. 5 నిమిషాల్లోనే మీకు కన్విన్స్ అవ్వగలిగితే మేము మీతో పాటు ఉంటాం, కాకపోతే మేము మీ సినిమా థియేటర్లలో ఉంటాం. లేదు సార్, నేను మొదలు పెట్టినప్పుడు ఒక్కడనే ఉండే, నాకు కూడా కావాలన్నా. అందుకే మీరు ఎట్లయితే మామిడి హరికృష్ణ గారు ఏదైతే సంకల్పం పెట్టుకున్నారో, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా, తెలంగాణలో ఉన్న వాళ్ళని కూడా గొప్పగా తీర్చిదిద్దాలి, ముందుకు తేవాలి, టాలెంట్ ఉన్న వాళ్ళని ముందుకు తేవాలని ఒక ఆలోచన ఎంతో, దాన్ని నిలబెట్టడంలో మీరు ముందున్నారు. చాలా ఎంతో మీరు 10 సంవత్సరాలు ఉన్నారు, నేను ఆశ్చర్యపోయాను. ఇన్ని సంవత్సరాలు ఓపిక ఉండడం అనేది చాలా కష్టమైన పని. అంత ఓపికగా నిలబెట్టడానికి మీరు ప్రయత్నం చేసినందుకు ధన్యవాదాలు. ఒక్క అవకాశం ఏమనంటే ఒక 5 నిమిషాలు మాకు టైం ఇవ్వండి, ఎప్పుడైనా మీకు కుదిరినప్పుడు. నా నెంబర్ మీకు వాళ్ళు ఎవరికైనా ఇస్తాను, లేదు మీ నెంబర్ అన్నా మాకు ఇచ్చినా మేము అవకాశం తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నా డౌట్ అంటే అప్పులలో అంతా తీసుకొచ్చి ఏం చెప్పి అప్పులలో యాక్సెప్ట్ చేయించారు, ఏం చెప్పి అప్పులు అంతైనా పైసలు తీసుకున్నారు, ఎట్లా నమ్మించారు వాళ్ళని?
నీ ఇష్టం. అది నాకు అడిగిన క్వశ్చన్ నేను మర్చిపోయాను. అంటే ఎట్లా అప్పులో ఎట్లా మీరు మిమ్మల్ని ఏం చెప్పి నమ్మించారు? బేసిక్గా నేను ఇప్పటివరకు తీసుకున్న డబ్బులన్నీ అసలు మీరు చెప్తే నమ్మరేమో కానీ నేను ఎవరిని నోరు తెరిచి డబ్బులు ఎవరిని అడగలేదు ఇంకా. అండ్ నేను నమ్మేది ఏంటంటే మనం పని చేసుకుంటూ వెళ్ళాలి, మన పని మాట్లాడాలి, ఆ పనిని నమ్మి రావాలి ఎవరైనా సరే. సో అలా నిలబడ్డారు నా వెనకాల. సో వాళ్ళని అప్రూవల్ కంటే మెయిన్గా నా ఫ్యామిలీలోనే అనుకుంటాను నేను. ఎందుకంటే నన్ను నమ్మారు కంప్లీట్గా. ఎందుకంటే ఇండస్ట్రీలో నాకు ఇందాక చెప్పినట్టు ఒక్క పరిచయం కూడా లేదు నాకు. సో నేను నిలబడాలి, ఇక్కడ ఒక కోటని నిర్మించుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ ఇందాక చెప్పినట్టు ప్రొడ్యూసర్ చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా ప్రతి ఒక్కరు నన్ను నమ్మి, నా ఫ్యామిలీ సపోర్ట్ కూడా దాంట్లో ఉంది. అండ్ బయట నుంచి కొన్ని తీసుకున్నా కానీ ఇంట్రెస్ట్లకు కానీ అన్నీ. సో అలా అరేంజ్ చేసుకున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ. అండ్ దాన్ని ఇవ్వాల్సిన టైం కూడా వచ్చింది, తిరిగి ఇచ్చేస్తాను. హలో అండి, కంగ్రాచులేషన్స్, చాలా బాగుంది సినిమా. ఫస్ట్ మూవీలో చూపించినప్పుడు ఇది చాలా స్పెషల్. అయితే మీరు స్టేజ్ ఎక్కకముందే నేను అనుకున్నది ఏంటంటే, నా మనసులో వెళ్ళింది, అరే యాక్షన్ మూవీ అంటే కంపల్సరీ సేఫ్టీ సెక్యూరిటీ ఉండాలి. కానీ బడ్జెట్ మూవీస్లో మనకు ఫస్ట్ కాంప్రమైజ్ అయ్యేది మనం స్క్రీన్ మీద కనిపించాలి, కానీ మనం బిహైండ్ ద స్క్రీన్ మనకి ఏవైతే సేఫ్టీ రిక్వైర్మెంట్స్, కంఫర్ట్ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ ఉంటాయో అవి కొంచెం ఇగ్నోర్ చేస్తాం. ఫుడ్ కూడా బేసిక్ ఫుడ్ అట్లా ఆ విధంగా. సో సేఫ్టీ తీసుకున్నారా అని మీరు స్టేజ్ ఎక్కినాక మీరు చెప్పింది ఆర్ట్ అసిస్టెంట్ ఎపిసోడ్ అది కూడా చెప్పిండ్రు. సో మీకు అయింది, మీరు ప్రొడ్యూసర్ డైరెక్టర్, మీరు మొత్తం సర్వా ఎవ్రీథింగ్ యూ ఆర్ దేర్ కాబట్టి ఓకే. వేరే ఎవరైనా ఆర్టిస్ట్కి ఏమైనా అఫెక్ట్ అయి ఉంటే అంటే ఇట్ కుడ్ బికమ్ లైక్ కేసు పెట్టడము, పెద్ద లీగల్ యాంగిల్స్ అట్లా. కాబట్టి మరి అతన్ని ఎట్లా డీల్ చేశారు ఆర్టిస్ట్ అంటే? ఏమైనా కంప్లైంట్లు అట్లాంటివి ఏమైనా జరిగినాయా ఇండస్ట్రీలో కానీ, ఏదో పోలీస్ స్టేషన్లో కానీ అట్లా? ఎందుకంటే ఒకవేళ లైఫ్ ఎండేంజర్ చేయడము, హెల్త్ ఎండేంజర్ చేయడం కరెక్ట్ కాదు కదా. యాక్చువల్లీ ఇంజరీస్ నాకే ఎక్కువైనాయి. అండ్ ఫైట్లో నాతో పాటు కొంతమంది ఫైటర్స్ కూడా ఇంజరీస్ అయినాయి. అండ్ కాకపోతే మేజర్గా ఏం అవ్వలేదు. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్గా నేను ఐ డోంట్ హ్యావ్ ఏ ఫైట్ మాస్టర్ కార్డ్. నాకు ఫైట్ మాస్టర్ కార్డు లేదు నాకు. ఆ కార్డు కావాలంటే ఎంతో ల్యాక్స్ ఆఫ్ మనీ ఉంది యాక్చువల్గా. సో ఆ ల్యాక్స్ ఆఫ్ మనీని ఎందుకు వేస్ట్ చేయాలి, అసలే అప్పులు చేస్తున్నాము, దీన్ని మేకింగ్కి వాడదాము ఎలా అని అనుకుంటున్న టైంలో యాక్చువల్ నా షార్ట్ ఫిల్మ్స్ అన్నిటికీ నేను ఏం చేసేవాడిని అంటే, నా ఫ్రెండ్స్ అందరు నాకు మార్షల్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఒక సర్కిల్ ఉండేది నాకు. తెలంగాణ, ఆంధ్ర మొత్తంలో ఫైటర్స్ అందరూ, ఫైటర్స్ ఇన్ ద సెన్స్ ఓన్లీ ప్యూర్ మార్షల్ ఆర్టిస్ట్, దే ఆర్ నాట్ రిలేటెడ్ టు ఫిలిం బ్యాక్గ్రౌండ్ అండి. సో నా షార్ట్ ఫిల్మ్స్ ఎప్పట్లో వాళ్ళని పిలిపించుకొని యాక్షన్ కొరియోగ్రఫీ చేసుకునేవాడిని. సో ఫైట్స్ విషయాల్లో కూడా నేను అదే అనుకున్నాను ఫస్ట్, నా ఫ్రెండ్స్ అందరిని పిలిపించుకొని యాక్షన్ కొరియోగ్రఫీ చేసుకుందాం అనుకున్నాను. బట్ మా కో డైరెక్టర్ ఏం చెప్పారంటే, ఇది సినిమాకి వర్కౌట్ కాదు, అబ్జెక్షన్ రావచ్చు అంటే. లేదు సార్, నాకు అంత బడ్జెట్ లేదు కాబట్టి ఇప్పుడు కార్డు తీసుకోలేను, అంతమంది పెట్టలేను, ఫైట్ మాస్టర్ని కూడా పెట్టలేను నేను అని అంటే, ఆయన ఏమనంటే ఏ డైరెక్టర్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు హ్యాండిల్ ఎనీ క్రాఫ్ట్ అని చెప్పి నాకు. సో దెన్ ఐ డిసైడెడ్, నువ్వు కావాలంటే ఒక ఫైట్ మాస్టర్ని హైర్ చేసుకుందాం, ఆయన త్రూ ఫైటర్స్ వస్తారు. సో నువ్వు కొరియోగ్రఫీ ఈయనకు చెప్పేస్తే ఈయన వాళ్ళ ఫైటర్స్ అందరికి చెప్పుకుంటాడు. సో దట్స్ హౌ థింగ్ వర్క్ అన్నట్టు. దెన్ ఐ డిసైడెడ్, ఓకే ఇదేదో ఆప్షన్ బాగుందని చెప్పేసి ఒక ఫైట్ మాస్టర్ని హైర్ చేసుకున్నాము. ఈజ్ జస్ట్ టు కోఆర్డినేట్ బిట్వీన్ మీ అండ్ ఫైటర్స్. అలా ఒక ఫైట్ మాస్టర్ హైర్ చేసుకొని క్రియేటివిటీ మీదే, ఎగ్జిక్యూషన్ ఆయన చేసినట్టు. ఎగ్జిక్యూషన్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు నేను ఒక 100 మంది ఫైటర్స్ ఉన్నారు, అందరి దగ్గర వెళ్ళి పిన్ టు పిన్ నేను చెప్పలేను. సో వాట్ ఎవర్ ఐ హావ్ విజువలైజ్ అండ్ వాట్ ఎవర్ ద కెమెరా యాంగిల్స్ కావచ్చు, షార్ట్ డివిజన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ నేను ఈయన చెప్పేవాడిని, ఈయన ఫైటర్స్ చెప్పేవాడు. ఫైటర్స్ గిరి తప్ప మిగిలిన ఫైటర్స్ అందరూ ప్రొఫెషనల్స్. ఎవ్రీవన్ ప్రొఫెషనల్స్. అండ్ సో కొన్ని ఇంజరీస్ కూడా అవ్వడం జరిగింది. అండ్ ప్రొడ్యూసర్ హాస్ టు బేర్, వాళ్ళకి మెడికల్గా నేను మళ్ళీ బేర్ చేయడం అవన్నీ ఉండే. అండ్ సో జరిగినది బై గాడ్స్ గ్రేస్, ఎవరికి ఏం అవ్వలేదు. కంప్లైంట్ అంతే ఏం అవ్వలేదు. కానీ కంప్లైంట్ అంటే మీరు ఇందాక అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. అంటే ఇండస్ట్రీలో కూడా ఒక మొరాలిటీ అనేది ఉండాలి. ఎట్లా అంటే, ఎక్కడ రిస్క్ తీసుకుంటాం, ఎక్కడ చీటింగ్ షాట్స్, అది ఒక వ్యక్తి అంటే 6,000 రూపాయల బదులు 100 రూపాయల ఐటమ్ పెట్టేసి అంటే అతను సేవ్ చేసుకున్నాడా, ప్రొడక్షన్కి సేవ్ చేసినా, ఈవెన్ ఒక నిజాయితీనే ఉన్నాడు అనుకుందాం. అంటే మొరాలిటీ ఉంది, పర్సనల్గా తినలేదు, ప్రొడక్షన్కి సేవ్ చేసిండు. కానీ సందర్భం చూడాలి. ఇప్పుడు గ్లాస్ కూడా చక్కెరతో చేసిన గ్లాస్ కాదు, రియల్ గ్లాస్ నాకు రెడీగా ఉంది, అవైలబుల్, అది కాదు కరెక్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవాలి కదా. ప్రొడక్షన్ కి సేవ్ కాదండి, దే నో ఇట్ ఇస్ ఎ ఫైట్ అండ్ దే నో ఇట్ హ్యాస్ టు బి బ్రోకెన్ ఆన్ మీ అండ్ ఇట్ వాజ్ నెగ్లిజెన్స్. అండ్ ఇందాక మీకు చెప్పినట్టు ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఒక ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ వెరీ కామన్ థింగ్ అండి.
అండ్ అందరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్లా చూస్తారు మనల్ని అండ్ నేను వాళ్ళకు తప్పట్టాను. ఎందుకంటే నేను వాట్ ఐ హ్యావ్ నోటీస్డ్ ఈజ్ లైక్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ నేను బీయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్గా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ తర్వాత లైన్ కడతారు అందరూ, డబ్బులు పేమెంట్స్ అని క్లియర్ చేసి మనం వెళ్ళాల్సి వస్తుంది. కానీ వాళ్ళందరికీ ఈవినింగ్ అయ్యే టైంకి భయం ఉండేది అందరికీ. నేనేమన్నా అంటే ఆ షూట్ ప్యాకప్ అయ్యే టైంకి ఒక్కోసారి మిడ్ నైట్ అయిపోయేది, ఒక్కోసారి 9 o'clock ప్యాకప్ అయ్యేది. నేనేమన్నా అంటే రేపు ఇస్తాను అని చెప్పేవాడిని. కానీ వాళ్ళందరికీ ఒక డౌట్, వీడు ఒక ప్రొడ్యూసర్, వీడు చూస్తే ఒక్కడే తిరుగుతుండే షూటింగ్లో, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ బ్యాకప్, నాకు వెనకాల ఎవరు ఉండేటోడు కాదు. నేను ఒక్కడనే వీడే యాక్ట్ చేస్తుండే, వీడే డైరెక్ట్ చేస్తుండే, వీడే ప్రొడ్యూస్ చేస్తుంటే అసలు వీడు డబ్బులు రేపు అంటున్నాడు ఇస్తాడా లేదా అనే భయం ఉండే వాళ్ళకి. సో తర్వాత నేనేమన్నా అంటే అది నిజంగా హెక్టిక్ అయిపోయింది నాకు. అమౌంట్ ఇచ్చేసి ఆఫీస్కి వెళ్ళి మిడ్ నైట్ అయిపోయేది. వాళ్ళకి ఏమన్నా అంటే ఎవ్రీ వీకెండ్ మీరేం చేస్తా అంటే ఎవ్రీ వీకెండ్ మీకు అకౌంట్లో వేసేస్తాను, మీరు అందరూ అకౌంట్ డీటెయిల్స్ రాసి ఇచ్చి వెళ్ళిపోండి అనేవాడిని. వాళ్ళకి ఏంటంటే కొద్ది రోజులు భయం ఉండేది, మెల్లమెల్లగా ఒక నమ్మకాన్ని బిల్డ్ అయింది. అండ్ ఎందుకు ఇలా ఉన్నారు జనాలు అని తర్వాత క్రాస్ చెక్ చేసి నాకు అర్థమైంది ఏంటంటే 90% కొత్త వాళ్ళే సినిమాలు తీస్తారు. కొత్త వాళ్ళు చాలామంది ఏంటంటే డ్యూ టు మెనీ రీజన్స్ సినిమాల మధ్యలో ఆగిపోతాయి. సో పని చేయించుకొని డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏ కొత్తోడు వచ్చి ఒక సినిమా తీస్తానంటే పని చేసే ప్రతి ఒక్కరికి మనకి డౌటే ఉంటుంది. సో అలాంటి డౌట్ స్టేజ్ నుండి వాళ్ళకి వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ మా బ్యానర్ మీద సార్కి బిల్ రాసి ఇచ్చేసి వెళ్ళిపోతే చాలు, ఆ సార్ 1 week తర్వాత అకౌంట్లో వేసేస్తాడు అని అంత క్రెడిబిలిటీని మేము సంపాదించుకోగలిగాము. సో వైల్డ్ వారియర్ ప్రొడక్షన్స్ బ్యానర్లో ఒక్క రూపీ కూడా నేను పెండింగ్లో పెట్టలేదు. ఎవ్రీ డే బై వీకెండ్ అది పడిపోయేది అందరి అకౌంట్లో. అండ్ ఆ నమ్మకానికి మేము గెలుచుకోగలిగాము. ఎందుకంటే ఒక కష్టాన్ని వాడుకొని మనం వాళ్ళని చీట్ చేయొద్దు ఇక్కడ. అండ్ అది ఇండస్ట్రీలో ఇలాంటి ఫార్ములా లేదని చాలామంది చెప్పారు. కానీ నేను ఒకవేళ సినిమా మధ్యలో ఆపేసుకున్నా కానీ ఆ డే వరకు అందరికి క్లియర్ చేసేవాడిని. ఎందుకంటే అన్ని షెడ్యూల్స్ బ్రేక్ చేసి ఉన్నాను నేను. సో ఎవ్రీ షెడ్యూల్ బిఫోర్ ఐ హావ్ టు పే ఎవ్రీథింగ్ అండ్ క్లియర్ ఎవ్రీథింగ్. లిఫ్ట్ ఫైట్ సూపర్. లిఫ్ట్ ఫైట్లో లిఫ్ట్ మూమెంట్ ఉందా, అది చీటింగ్ షాట్? గిరి దట్ వాస్ ద లాస్ట్ షాట్ ఇస్ చీటింగ్. అది ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందే షాట్ ఎండ్ అవుతుంది. క్లియర్ అంటే వేరే మ్యాచింగ్ మీరు వేస్తే సెట్ లా మూవ్మెంట్ లేదు. చీటింగ్ సింగిల్ టేక్ ఫైట్ ఎక్కడ వరకు అంటే ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యే ముందు వరకు సింగిల్ టేక్ ఉంటుంది. సో మధ్యలో కూడా హెడ్ క్లోజ్ అప్ వచ్చిన కొంచెం అనిపించింది నాకు. ఓకే మామూలు పబ్లిక్ కి ఓకే అనిపిస్తుంది. ఓకే రిలీఫ్ యాక్టింగ్. ఇంకొక విలన్ ఉన్నాడు లాస్ట్ ఇచ్చేస్తాడా విలన్ అతను? సూర్యనారాయణ గారి ఆయన యాక్చువల్ రావాల్సింది ఈరోజు, ఆయన కుడెంట్ కమ్ డ్యూ టు హెల్త్ ఇష్యూ. నైస్ అండి, ఆల్ ది బెస్ట్. హాయ్ అన్న. హలో. ఇది నేను ఫస్ట్ టైం మాట్లాడడం కొంచెం నేను కూడా ఎంతసేపు ఫస్ట్ టైం మాట్లాడాను స్టేజ్ మీద. మా వాళ్ళు సినిమాలో ఏం మాట్లాడకపోయినా స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడారు. అవునా? థ్యాంక్ యూ. నేను అడగాలనుకున్నది ఏంటంటే ఆ సినిమా తీయడానికి ఒక 4 years పట్టిందని అనుకున్నా. ఎప్పుడైనా మధ్యలో ఆగిపోయిందిరా అనిపించి మీరు భయపడే సిచ్యువేషన్ వచ్చిందా? అంటే నేను భయపడిన సిచ్యువేషన్ అంటే అరే ఈ సినిమా అంటే చాలాసార్లు కొంచెం 6 months 8 months గ్యాప్ వచ్చింది అన్నారు కదా తీయడానికి. అప్పుడు ఇంకా అయిపోయిందిరా, ఇంకా తీసే ఛాన్స్ ఏం లేదు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించలేదు యాక్చువల్గా. ఎందుకంటే అది నేను ఇచ్చే బ్రేక్, అది నాకు తెలుసు. సో డబ్బులు ఈరోజు షూట్ ఫినిష్ అయిపోయే టైంకి అన్నీ అయిపోతాయి పైసలన్నీ. సో మళ్ళీ డబ్బులు అరేంజ్ చేసుకోవడానికి నాకు టైం పట్టేది. ఈ టైంలో నేను ఎలా రా అని ఆలోచించేవాడిని కాదు. ఆ ఉన్న ఫుటేజ్ అంతా నా దగ్గర ఉండేది, కూర్చొని ఎడిట్ చేస్తూ ఉండేవాడిని దాన్ని. ఈలోపు డబ్బులు ఇంత వచ్చినాయి, ఓకే రాని, ఇంకొంచెం ఇలా వస్తున్నాయి, ఇంకొంచెం ఆడ నుంచి వస్తున్నాయి. సో బై ద ఎండ్ ఆఫ్ ఒక 6 months టైంకి డబ్బులు అరేంజ్ అయిపోయేది. అట్ ద సేమ్ టైం నేను ఎడిట్ కూడా చేసుకునేవాడిని. సో బ్రెయిన్ అంతా ఖాళీగా లేదు యాక్చువల్గా. అంటే నేనేం నమ్ముతానంటే భయపడ్డాం అంటే ఓడిపోతాం. సో ఎప్పుడు భయపడొద్దు. మనం ఎప్పుడు భయపడతామనంటే తప్పు చేసినప్పుడు భయపడతాం, లేదా ఓడిపోతాం అనుకున్నప్పుడే భయపడతాం. ఇవి రెండు నేను దగ్గర కూడా రాని వాటిని. అండ్ అదే నేను నమ్మింది, అండ్ అదే ఈరోజు నన్ను మీ ముందు నిల్చొని అలా చేసింది. థ్యాంక్స్. హాయ్ బ్రో. హలో. నేను కూడా మూవ్ ఆర్టిస్ట్ బ్రో, చాలా సినిమాలు చేయడం జరిగింది. అండ్ మీ యొక్క ఇప్పుడు టీజర్ అండ్ మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు చాలా కష్టపడి ఎంత పై స్థాయికి వచ్చారని నేను అనుకుంటున్నా. దీని వెనకాల చాలా స్ట్రగులింగ్ ఉందని కూడా తెలుస్తుంది.
అండ్ అదేవిధంగా ఆ 100 మెంబర్స్ ఫైటర్స్ ఉన్నారు కదన్నా, బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్సే. వాళ్ళు కూడా ముఖ్యంగా కొంచెం మీరు కొంచెం థ్యాంక్స్ చెప్పుకుంటే బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్పుకుంటాను నేను. అదే బ్రో. అండ్ ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది బ్రో. ఎందుకంటే నేను కూడా చాలా ఫైట్లు చేశాను కాబట్టి ఇంత అద్భుతంగా అనేది మన తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు నేను చూడలేదు. థ్యాంక్ యూ. చాలామంది హీరోలు మేము కూడా ఫైట్ చేశాం, కానీ అట్లీస్ట్ కనీసం ఒక రోప్ షాట్ చేయడం కూడా చాలామంది రాదు. అదేవిధంగా మీరు అంతా మంచిగా చేశారని నేను చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ. అది చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఇందాక ఇప్పుడు మీరు ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అండ్ నిజంగా అంటే నేను బేసిక్గా నేను ఏమనుకునేవాడిని అంటే సినిమాలో ఒక్క రూప్ వాడొద్దు, అది నా ఫస్ట్ కండిషన్ ఉండే. స్టంట్స్ అనేది రియల్గా ఉండాలి. ఇంకా నా ఇమాజినేషన్లో ఎట్లుండేనంటే నేను ఒక 4th ఫ్లోర్ నుంచి కూడా దూకాలి ఇలా ఇమాజిన్ చేసుకునేవాడిని. అండ్ కరెక్ట్గా నేనే ఫస్ట్ సీన్స్ అన్ని షూట్ చేసుకున్నాను నేను. 3 షెడ్యూల్స్లో యాక్షన్ సీక్వెన్సెస్ టచ్ చేయలేదు నేను. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ నేను లాస్ట్ షెడ్యూల్లో పెట్టుకున్నాను. అండ్ కరెక్ట్గా ఫైట్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో నాకు ఒక ఇంజురీ అయింది. ఐ హ్యావ్ సర్వికల్ నా బ్యాక్ అండ్ లోయర్ డిస్క్ ఇంజురీ అయింది నాకు. సో డాక్టర్ ఉండి అసలు నువ్వు ఫైట్స్ గీట్స్ అన్ని బంద్ చేయాలి. నేను అప్పుడు జిమ్నాస్టిక్స్, కరాటే ఇవన్నీ చేస్తున్నాను. మిక్సర్లో అంటే నా బాడీ ఒక ఫ్రూట్ జ్యూస్ మిక్స్ లాగా ఉండే. సడన్గా ఇంజురీ అయ్యేసరికి అంటే అది ఎప్పుడెప్పుడో ఉన్న ఇంజురీస్. నేను డ్యూరింగ్ మనం ఏంటంటే చాలా స్మూత్గా మృదువుగా వెళ్ళి ట్రైన్ అవ్వం కదా, మనకి ఒక ప్రాపర్ డైట్ ఉండదు, మనకు అంత నాలెడ్జ్ ఉండదు. మనం నేర్చుకుంటున్నాం అంటే మట్టిలో పడడం, గాల్లో ఎగడం, కింద పడడం, వెనకడం ఇవన్నీ వెరీ కామన్ థింగ్. సో చిన్న ఇంజురీస్ అన్నీ అది కొంచెం హెవీ అయిపోవడం. అండ్ ఓవరాల్గా ఫైట్స్ కరెక్ట్గా ఇంకా నెక్స్ట్ షెడ్యూల్లో స్టార్ట్ చేసుకుందాం అనుకున్న టైంలోనే కంప్లీట్గా బంద్ చేయాలని చెప్పారు నాతో. నేను లేదు సార్ చేయలేను, నేను ఆల్రెడీ సినిమా సగం అయిపోయింది, ఇంకా ఫైట్స్ చేయలేదు, ఏ ఫైట్స్ని అయితే నేను అనుకుని కూర్చున్నాను, నువ్వు అన్నీ బంద్ చేయమంటే నేను ఎట్లా చేస్తాను నా పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇందాక మన బ్రదర్ చెప్పింది అదే. అప్పుడు భయపడ్డాను నేను. డాక్టర్ చెప్తుండ్రు ఆయన ఎట్లా భయపెట్టినంటే పర్మనెంట్గా బెడ్ రెస్ట్ తీసుకుంటావు ఆయన పిచ్చోడాను, ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా అని ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఉండే. నేను నిజంగానే ప్రాణం కంటే ఎక్కువే నాకు సినిమా ఆ టైంకి. ఎందుకంటే డబ్బులన్నీ సగం నేను అప్పులు చేసుకుని వచ్చి ఆగిపోయి ఉంది అప్పటికి. ఇప్పుడు నేను అస్సలు ఆపలేను. ఇదేదో సినిమా స్టార్ట్ అయ్యే ముందు నేను నిజంగానే ఇలాంటి ఇంజురీ అయిపోయి ఆపేయాలి నువ్వు అంటే నేను ఇంకేదో లవ్ స్టోరీ చేసేటోడో చేసేటోడో లేదో, అసలు నాకు నమ్మేటోళ్ళో లేదో, అసలు నేను ఇక్కడ వచ్చేటోడో కాదు. అక్కడికి వెళ్ళి ఆగినప్పుడు ఆపలేను ఇంకా. సో డూ ఆర్ డై సిచ్యువేషన్. సో డాక్టర్ భయపెట్టినప్పుడు కూడా నేను నేను భయపెడుతున్నా అని చెప్పి సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిన. అక్కడ కూడా సేమ్ ఇదే, ఇన్ని ఇంజురీస్ ఉన్నాయి బాడీలో, నువ్వు చేయొద్దు, బంద్ చేయాలి. అప్పుడు మా ఫ్రెండ్ సజెషన్ త్రూ నేను ఫిజియో ఒక డాక్టర్ని కలవడం జరిగింది. ఆయన నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక నార్మల్ పర్సన్కి ఒక స్పోర్ట్స్ పర్సన్కి ఉన్న డిఫరెన్స్ నాకు చెప్పిండు ఆయన. నార్మల్ పర్సన్ పొద్దున్న లేస్తాడు, ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి వస్తాడు, కూర్చుంటాడు, సో ఏ ఇంజురీస్ అవ్వదు, ఇది వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ని ఎవరిని టచ్ చేస్తే మల్టిపుల్ ఇంజురీస్ ఉంటాయి. అలా అని చెప్పేసి వాళ్ళని స్పోర్ట్స్ అన్ని వదిలేసి ఇంట్లో కూర్చున్నారా, నథింగ్ టు వరీ, మీరు ఫిజియో సెషన్స్ అన్నీ చేసుకోండి అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యంతో ఫిజియో సెషన్స్ ఆల్మోస్ట్ ఒక 6-7 months నేను బ్రేక్ ఇచ్చిన, ఓన్లీ నా బాడీని మళ్ళీ నేను రికవర్ చేసుకోవడానికి. దెన్ ఐ స్టార్టెడ్. అండ్ అది ఆ మోటివేషన్ ఎంత వెళ్ళిపోయింది నాకనంటే, భయపడితే ఓడిపోతాం అన్నది ఆ సెకండ్. సో భయపడే వాళ్ళు చుట్టూ ఉంటూనే ఉంటారు, ఎప్పుడు మనం దాన్ని ఒప్పుకుంటే ఆ రోజు ఓడిపోతాం. సో లక్కీలీ అన్నీ ఇప్పుడు మీరు ఇమాజిన్ చేయండి, అక్కడ నుంచి నిజంగానే ఆ రోజు ఆగిపోయి ఉంటే ఇలాంటి ఫైట్స్ నేను తీసేవాడిని కాదు, ఈ ఫైట్స్కి గద్దరవాడు వచ్చేది కాదు, నేను ఈరోజు మీతో ఇలా ఇంటరాక్ట్ అయ్యేవాడిని కాదు. సో అండ్ దానికి నిజంగా ఫైటర్స్ చాలా హెల్ప్ చేశారు నాకు. నేను దానికి నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి నేను. ఎందుకంటే నాతో పాటు ఇందాక మీకు చెప్పినట్టు కొత్త వాడిని అయ్యేసరికి నేను ఫస్ట్ వాళ్ళకి కొరియోగ్రఫీ చేసేటప్పుడు అందరూ నన్ను వింతగా చూస్తుండే, వీడు ఏంది. నేను పేపర్లో రాసుకొని బుక్, చిన్న బుక్ మెయింటైన్ చేసేవాడిని. నాకు నిజంగా ఫార్మాట్ ఎలా తెలియదు, ఒక ఫైటర్ని ఎలా రిహార్సల్ వాళ్ళందరూ ముందు చేసుకుంటారంట. ఒక ఫైట్ మాస్టరు ఫైటర్స్ అందరినీ కంపోజిషన్ అంతా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుని వచ్చి హీరో దగ్గర వచ్చి, సార్ మీరు ఇలా చేయాలి, ఇంత కెమెరా యాంగిల్స్ అన్ని హీరోని చాలా స్మూత్గా చూసుకొని కంపోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అండ్ నాకు ఆ ఫార్మాట్ కూడా తెలియదు. నేను షార్ట్ డివిజన్ దానికి ఒక స్టోరీ బోర్డ్ వేసుకునేవాడిని, ఈ కిక్ ఇట్లా వెళ్తుంది, పంచ్ ఇట్లా వెళ్తుంది, కెమెరా ఎలా తిరుగుతుంది, అవన్నీ రాసుకుని బుక్ తీసుకొని ఒక్కొక్క షార్ట్ చెప్తుంటే అందరూ పిచ్చోళ్ళ చూసేటోళ్ళు.
ఆ స్టేజ్ నుండి ఒక్కొక్క ఫైట్ వాళ్ళు కూడా నాతో పాటు చూడడం, వాళ్ళకి అర్థం అవ్వడం, అరే ఇదేదో బాగానే వస్తుందని ఒక మోటివేట్ అవ్వడం. అండ్ దాని తర్వాత ఇలాంటి అవుట్పుట్ డెలివర్ చేయడానికి వాళ్ళు ఇచ్చిన సహకారం మీరు ఇమాజిన్ చేయరు. నాకు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక కెమెరా పగిలిపోయి నాకు బడ్జెట్ కన్స్టెంట్ అయిపోతే ఆ నెక్స్ట్ ఫైట్ని నేను 5 daysలో చేయాల్సిన ఫైట్ని 3 daysలో కోఆపరేట్ చేశారు. ఒక 100 members ఆ కోఆపరేషన్ జరగడం వల్ల ఈ అవుట్పుట్ మీరు చూడగలిగారు ఈరోజు. సో డెఫినెట్గా నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఈ స్టేజ్ సందర్భంగా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. హలో. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎందుకంటే ఒక రాజకీయ రంగంలోకి పైకి రావాలంటే గాడ్ ఫాదర్ అవసరం అంటారు. సినీ రంగంలో పైకి రావాలన్నా ఏ ఆస్పెక్ట్లో గాడ్ ఫాదర్ అవసరం అంటారు. మీరు మాలాంటి కొత్త వాళ్ళకి సినీ ఇండస్ట్రీలో రావాలనుకునే వాళ్ళకి గుడ్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సార్. సో ఒక్కొక్కరు ఒక డాన్సర్ ఎక్కువగా డాన్స్ కాన్సన్ట్రేషన్ చేసి సినిమాలు తీస్తారు. ఒక సింగరు సింగింగ్ మ్యూజిక్ అలా చేస్తారు. అయితే మీరు, నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు కొరియోగ్రాఫర్, ఫైట్ కొరియోగ్రాఫర్గా చేశారు కదా, అయితే మీరు దర్శకత్వం చేస్తారా ఫ్యూచర్లో? కొరియోగ్రాఫర్గా చేస్తారా, లేకపోతే నిర్మాతగా చేస్తారా? లేకపోతే అందరూ విజయ్ దేవరకొండ అంటున్నారు, నా పేరు మిమిక్రీ అశోక్, విజయ్ దేవరకొండ నేను ఎక్కువ బాగా అనుకరిస్తాను. అరే నేనేం చేసినా, నేను ఎడిపోయినా, నేను ఎవరిని కలిసిన, ఎందుకురా నీకు, అరే బాడీ కట్ చేయరా, బ్లడ్ పోసుకో, ప్రీ అటాక్ లేకపోతే ఎప్పుడో బాడీ కట్ చేస్తుంటే, అరే క్లినిక్ ఆరా కాడుతుంది, క్లినిక్ 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 అంటాం. ఐ లవ్ హిమ్. సో మీరు కూడా ఆ గెటప్లో ఉన్నారు కాబట్టి మీరు హీరో అవుతారా, దర్శకులు అవుతారా, కొరియోగ్రాఫర్ అవుతారా, నిర్మాత అవుతారా అనేది స్ట్రైట్ క్వశ్చన్. దీని తర్వాత మీ జోన్ అనేది ఏది ఉంటుందనేది. నేను ఒక స్టాండప్ కామెడియన్గా నేను కామెడీని ఆలోచిస్తున్నాను. అలా మీరు ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇది కాకుండా, వెంచర్ కాకుండా మామూలుగా ఇన్ ఫ్యూచర్ మై స్ట్రైట్ క్వశ్చన్ ఇస్ దట్. ఇంకేం ప్లాన్ చేయలేదు సార్ నేను, టు బి ఆనెస్ట్. అంటే నేను జనరల్గా ఎండ్ నాకు ప్లానింగ్లో ఉండదు. ప్రజెంట్ ఒక థాట్ని దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాం అనేది నేను దూరం ఆలోచిస్తాను నేను. అండ్ యాజ్ ఆఫ్ నౌ అయితే బ్యాంచర్ వరకే ఉంది. యాక్చువల్ గ్యాంగ్స్టర్ సీక్వెల్ చేయాల్సి ఉంది మేము. కాకపోతే గ్యాంగ్స్టర్ సీక్వెల్ ఎలా ఉండబోతుంది అంటే చాలా కొంచెం బడ్జెట్, చాలా హెవీ బడ్జెట్ అది. అండ్ ఇట్ విల్ బి లైక్ నా ఒక ఇప్పుడు ఇది ఈ గ్యాంగ్స్టర్ పార్ట్ 1 ఏమో అందరు హాలీవుడ్ ఫిలింతో కంపేర్ చేస్తున్నారు. సీక్వెల్ అట్లా ఉండదు, అది హాలీవుడ్ ఫిలిమే. అది దాని స్పాన్ చాలా ఎక్కువ. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కావచ్చు, ఆ స్టోరీ కావచ్చు, దాని రేంజ్ వేరుంటుంది. అండ్ ఏది చేస్తామో, ఎలా చేస్తామో, నెక్స్ట్ ఏంది అన్నది నాకు కూడా క్లారిటీ లేదు సార్. సో మనం పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అంతే. అది ఏది వస్తే అది దాంట్లో 100% ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సో ఆపర్చునిటీస్ బయట నుంచి వస్తే వాళ్ళు ఏం ఆఫర్ చేస్తే దాన్ని మేము చేయడానికి రెడీగా ఉన్నాను. లేదు ఆపర్చునిటీ లేకపోతే మళ్ళీ ఆపర్చునిటీ క్రియేట్ చేసుకున్నాం అంతే. ఫైనల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. ఓవరాల్గా మొత్తం మూవీ మీకు ఎన్ని వర్కింగ్ డేస్ పెట్టింది? ఇదా యాక్చువల్ చెప్పొద్దని చెప్పారు నాతోటి. అసలు నువ్వు చెప్తే ఎప్పుడు నమ్మని కూడా నమ్మాడు అన్నారు. అందుకే నాతోటి వాంటెడ్లీ డబల్ చెప్పించారు. బట్ ఇక్కడ అందరూ ఆస్పైరింగ్ చెప్పండి, మాకు ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే మీరు చాలా బాగా చేశారు. సార్ చెప్పేస్తున్నా, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ వచ్చేసి ఒక 28 daysలో చేసిన. ఓకే, మీరు ఇలా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో కావచ్చు, లేకపోతే సంథింగ్ టెక్నికల్ ప్రాబ్లంలో కావచ్చు, మీరు గ్యాప్ తీసుకున్నా అన్నారు కదా, మీరు ఆ యాక్టర్లను అందరినీ కంబైన్ చేసుకొని మళ్ళీ మీరు అదే మూడ్లోకి ఎలా తెచ్చుకున్నారు యాజ్ ఎ డైరెక్టర్? అర్థమైంది నేను ఒకసారి అడుగుతున్నాను. ఎందుకంటే మీరు గ్యాప్ తీసుకున్నా అన్నారు కదా, మళ్ళీ యాక్టర్ని మాట్లాడుకోవాలి, ఇలా టెక్నీషియన్ మాట్లాడుకోవాలి, మీ మూడ్లోకి ఎలా తెచ్చుకున్నారు? సార్ ఇందాక మీరు చెప్పడం మర్చిపోయినా, నా ఎవ్రీ షెడ్యూల్కి టెక్నీషియన్లు మారిపోయేవాళ్ళు. ఓకే, ఎందుకంటే సార్ వాళ్ళని తప్పట్లేను, వీడు ఎప్పుడు చేస్తాడో క్లారిటీ లేనప్పుడు వాళ్ళని నేను ఆపలేను. నేను ఈరోజు రేపు షూట్ బంధనంగా నా డైరెక్షన్ టీం అందరికీ శాలరీస్ ఇచ్చేసి, టెక్నీషియన్లు అందరికీ ఆ టైంకి క్లియర్ చేసేసి, ఇంకా బాగుండి మళ్ళీ ఎప్పుడో చూసుకుందాం అన్నట్టు పంపించేసేవాడిని. ఆ టైం వరకు క్లియర్ చేసేవాడిని. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళిపోవడము, మళ్ళీ నేను కొత్తగా స్టార్ట్ చేసుకునేవాడిని.
ఒక ఆర్టిస్టులు మాత్రం వాళ్ళు ఉండే టెక్నీషియన్ అందరూ మారిపోయేటోళ్ళు ఎప్పటికప్పుడు. సో అలా జరిగింది. చాలామంది ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే వీడికి బాగా యాటిట్యూడ్ ఎక్కువ, అందుకే టెక్నీషియన్లు మార్చేస్తాడు వీడు. కెమెరామెన్లు 3 కెమెరామెన్లు చేసారు ఆ సినిమాకి, మేనేజర్లు 3 చేసారు, కో డైరెక్టర్లు 3 చేసారు, ఒక్క మేకప్ మ్యాన్ అండ్ ఆర్టిస్ట్ తప్ప అందరు మారుతూనే ఉన్నారు త్రూఅవుట్ ద షెడ్యూల్. సో అలా జరిగింది. సో మళ్ళీ ఫ్రెష్గా చూసుకోవడం అంతే. ఈ ఓవరాల్గా అంటే మేకింగ్లో మీకు టఫెస్ట్ అనిపించింది ఏంటంటే ఏ క్రాఫ్ట్, ఎడిటింగా, లైక్ స్టంట్సా, లేకపోతే డైరెక్షనా, లేకపోతే యాక్టింగా మీకు టఫ్ అనిపించింది ఈ ఓవరాల్గా జర్నీలో? యాక్చువల్ చెప్పాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ టఫ్. కొన్ని ఏమంటారు, కొన్ని డెకేడ్స్ పడతాయి ఒక్కొక్క క్రాఫ్ట్ని నువ్వు హ్యాండిల్ చేసి, అంటే దాంట్లో మాస్టర్ అవ్వాలంటే డెకేడ్స్ పడతాయి. ఇప్పుడు మీరు ఒక ఎడిటర్ని చూడండి, 10 సంవత్సరాలు కొన్నేళ్ళు అసిస్టెంట్గా చేసి దాని తర్వాత ఎడిటర్ అయ్యి దాని తర్వాత ఒక హిట్ కొట్టిన తర్వాత ఆయనకు పేరు వస్తుంది. సేమ్ లైక్ డైరెక్షన్, ఎన్నో సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేయాలి, ఒక ఛాన్స్ దొరుకుతుంది, అప్పుడు నువ్వు సినిమా తీస్తావు, ఆ సినిమా కూడా హిట్ అవ్వాలి. హిట్ అయితే అప్పుడు నీకు ఆ మార్క్ క్రియేట్ అయ్యింది. యాక్టింగ్ కూడా అంతే, ఎన్నో సినిమాలకు సైడ్ డైరెక్టర్ అయ్యి చేసుకుంటూ పోయి ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్ టఫ్. సో నేను దానికి ఎక్కువ తక్కువ నేను అసలు దాన్ని అలా కంపేర్ చేయను. బట్ ఒక్కటి ఏంటంటే యాక్టర్గా నాకు ఇబ్బంది అయ్యేది. యాక్టర్గా ఇబ్బంది అయ్యేది. ఎందుకు ఇబ్బంది అయ్యేది అంటే రేపు పొద్దున్న షూట్ ఉంటాయి 6 o'clock, మార్నింగ్ 6కి నాకు షూట్ ఉంటే వీడు రాత్రంతా కూర్చొని, అంటే లోపల ఉన్న డైరెక్టర్ రాత్రంతా కూర్చొని షార్ట్ డివిజన్ ఇవి అవి సీన్స్ నిద్ర ఉండేది కాదు. ఎర్లీ మార్నింగ్ అంటే 6కి షూట్ అంటే నేను 4:30కి లేవాలి, నేను 5 వరకు నేను రాస్తూనే ఉండే. సో నిద్ర వీకేది. మళ్ళీ రెడీ అయ్యి షూటింగ్ వెళ్ళిపోయేది. ఆ మేకప్లో చాలా కవర్ చేసుకునేవాడిని ఫేస్ని. అది మళ్ళీ ఈవినింగ్ 6కి ప్యాకప్ అయ్యేది. మళ్ళీ ప్రొడ్యూసర్ లేచి, లోపల ఉన్న ప్రొడ్యూసర్ బయటకు వచ్చి వాడు మిడ్-నైట్ వరకు బిల్స్ ఇస్తాడు. సో మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ పొద్దునే షూట్, మళ్ళీ డైరెక్టర్ లేచి రాస్తాడు. మళ్ళీ ఇది కంటిన్యూస్గా నాకు ఎవ్రీ షెడ్యూల్, అంటే చెప్తే కొంచెం ఏదో ఎగ్జాగరేట్ చేసినట్టు ఉంటుంది కానీ ఒక 1 week షెడ్యూల్ ఉంటే 1 day కూడా నిద్రపోయేటండి కాదు. దీనివల్ల ఏమైందనంటే వీడు టైంకి తినడు, నిద్రపోడు. ఒక యాక్టర్కి పర్ఫార్మెన్స్తో పాటు ప్రాపర్ స్లీప్, కొంచెం పీస్ఫుల్గా స్ట్రెస్ ఫ్రీగా ఫేస్ కెమెరా ముందు ఉండేవాడు హీరోనే యాక్టర్. డైరెక్టర్ ప్రొడ్యూసర్ బయట ఆడు కెమెరా వెనకాల ఉంటాడు కాబట్టి వాడు తిన్నా తినకపోయినా చెల్తా. కానీ ఒక యాక్టర్కి చాలా రిక్వైర్మెంట్ ఉంది. వీడు నా ఒక్కొక్క షెడ్యూల్లో నా ఫేస్ ఒక్కొక్కలా ఉండేది. ఒక దాంట్లో లావుగా, ఒక దాంట్లో ఇట్లా, ఒక దాంట్లో అట్లా ఆగమాగా ఉండే నా ఫేస్. సో యాక్టర్గా చాలా టఫ్, అదొకటే ఉంటుంది. అంటే దీనికి ఎడిటింగ్ కూడా మీరే చేశాను అన్నారు కదా? సరే, ఎడిటింగ్ కూడా మీరే చేశాను కదా? అంటే డైరెక్షన్ చేసినప్పుడు ఒక వ్యూ ఉంటుంది, ఎడిటింగ్ చేసినప్పుడు ఒక వ్యూ ఉంటుంది. ఇప్పుడు రెండే మీరు అయినప్పుడు ఒక ఆడియోగా మీరు ఒక వ్యూ చూస్తారు. అది మీకు ఎలా అనిపిస్తుంది ఎడిటింగ్ టేబుల్ మీద? అంటే యాక్చువల్గా ఏంటంటే నేను ప్రీవియస్ నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని ఎడిట్ చేసుకునేవాడిని. సో ఎడిటర్కి ఒక డైరెక్టర్కి ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకనంటే నేను ఆన్ పేపర్ రాస్తున్నప్పుడే తెలుసు ఇక్కడ కట్ అంతే. నేను షూటింగ్లో అన్వాంటెడ్ సీన్స్ కానీ ఒక్క ఫ్రేమ్ కూడా ఎక్కువ తీసేవాడిని కాదు. దీనివల్ల ఏమవుతుంది అంటే ప్రొడ్యూసర్కి చాలా డబ్బులు సేవ్ అవుతుంది. మనం అక్కడ చాలా ఫుటేజ్ తీసేసి ఒక డైరెక్టర్ వాడికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే వాడు విజువల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా ఫుటేజ్ తీసుకొని ఎడిటింగ్ టేబుల్లో చూసుకున్నాం, మంచి సీన్స్ లేద్దాం. రెండు నేనే అయ్యేసరికి రాసుకునేటప్పుడే నాకు ఒక క్లారిటీ ఉండేది. సో ఒక డైరెక్టర్కి ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండడం వల్ల బడ్జెట్ సేవ్, టైం సేవ్, అన్నీ సేవ్ అవుతుంది. సో నాకు ఆ ఇబ్బంది ఎడిట్ టేబుల్కి వచ్చేటప్పుడు ఇబ్బంది ఏమి అయ్యేది కాదు. ముందే రాసుకునేటప్పుడే స్టోరీ బోర్డ్తో సహా, స్క్రీన్ ప్లేతో సహా నేను ఎడిట్ కట్తోనే రాస్తున్నాను. సో అలా జరిగింది. ఇది ఒక అంటే ఇది మీ డెబ్యూ అన్నారు హీరోగా, డైరెక్టర్గా. ఎందుకు ఇదే కథను తీసుకోవాల్సి వస్తుంది? మెయిన్ రీజన్ ఏంటి అంటే వై యాక్షన్ ఫిలిం? ఇందాక ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఎందుకు పర్టికులర్గా? అదే నేను చెప్పాను ఇందాక. ఇప్పుడు నేను హీరోగా ఫర్ ఎగ్జాంపుల్ నేను హీరోగా చేస్తా అన్నా, ఒక లవ్ స్టోరీ చేస్తాను, ఇప్పుడు ఒక ఫ్యామిలీ స్టోరీ చేస్తాను, నన్ను ఎవడు చూస్తాడు? అసలు నా రిక్వైర్మెంట్ ఏముంది ఇండస్ట్రీకి? ఒకటి మనం మాట్లాడుకుంది ఓపెన్గా, చాలా మంది ఇండస్ట్రీకి వస్తామని మనం అనుకుంటున్నాం కానీ అసలు ఏం చూసుకొని వస్తావు రా ఇండస్ట్రీకి? ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా వస్తావు ఇండస్ట్రీకి? నీ దగ్గర ఏముంది? అందరం వచ్చే ప్రతి ఒక్కరు నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నీలా ఇదే టాలెంట్ 100 మంది దగ్గర ఉంటే నీకు వాటికి డిఫరెన్స్ ఏడు ఉంది? ఇంకా దేర్ ఇట్ సెల్ఫ్ యువర్ గాన్. ఒక లవ్ స్టోరీ ఇప్పుడు నేను చేస్తా, ఇప్పుడు ఇందాక మన సార్ ఎవరో విజయ్ దేవరకొండ అన్నారు, విజయ్ దేవరకొండ కూడా చేస్తారు. నంచుండికి వస్తారా విజయ్ దేవరకొండ కనిపిస్తారు, ఆయనే చూస్తారు ఆబ్వియస్గా. సో ఒక టాలెంట్ అంటే ఎవరి దగ్గర లేని టాలెంట్ నా దగ్గర ఉంది. సో దీన్నే పడతా నేను. సో ఏంది ఆ టాలెంట్ అంటే ఐ హావ్ బీన్ ట్రైన్డ్ ఇన్ ద మార్షల్ ఆర్ట్స్.
సిన్స్ లాస్ట్ 20 yearsగా నేను దాంట్లోనే ఉన్నా. సో వరల్డ్ సినిమా ఎలా యాక్షన్ సీక్వెన్సెస్ ఎలా ఫైట్స్ ఎలా ఎవాల్వ్ అవుతుందో ఐ హ్యావ్ ఎన్ ఐడియా. సో నేను చేసే టైంకి ఒక మార్క్ అంటే ఇండస్ట్రీలో నేను మార్క్తోనే రావాలనుకుంటున్నాను. ఇందాక నేను చూపించిన భయం చోరు నేను నిజంగా ఇందాక చూపించిన మీకు చోరు చాలా తక్కువ బడ్జెట్లో కంటెంట్ బేస్డ్ ఫిల్మ్ అది. అని చెప్తున్నా కదా, నెక్స్ట్ అది ఒక కల్ట్ లాగా నేను తీయబోతున్నా దాన్ని. దాంతో కూడా నేను రావచ్చు యాక్చువల్గా, కానీ నేను టాలెంట్ మీదే కొట్టాలి, టాలెంట్ మీదనే రావాలి, టాలెంట్తోనే నన్ను గుర్తించాలి. నేను అది కోరుకొని అది ఈ కైండ్ ఆఫ్ ఫిలింకే నేను ఫిట్ ఇన్ అవుతాను, యాక్షన్ ఫిలింకి. సో అందుకని ఇన్ని కథలని పక్కన పెట్టేసి ఒక యాక్షన్ మార్క్ నేను క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ జానర్ని ఈ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో కథని తీసుకున్నాను. మీరు ఇందాక స్టోరీ చూసింది మ్యాన్ షోకి, అది నా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. లైక్ ఏంటంటే ఒక రూటెడ్ అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక రూటెడ్లో ఉండే జస్ట్ ఒక పర్సన్, అది చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ. సో ఇట్స్ 10:07, సో 10:15 will close. హాయ్ బ్రో, నా పేరు పీజే. నేను ఒక 5 షార్ట్ ఫిల్మ్స్ తీసిన. డైరెక్టర్ కమ్ హీరో అంటే చాలా ఇబ్బంది అవుతుంది. అందులో ఎడిటింగ్ కూడా మీరే అన్నారు కదా, అందులో ఇంకా పిక్చర్లు వేసి మెంటల్ వేస్తుంటుంది. ఒక హీరో ఒక డైరెక్టర్ చేయాలంటే ఓన్లీ ఒక డైరెక్టర్ చేస్తేనే వాళ్ళకే పిక్చర్లు వేస్తుంది. మళ్ళీ అందులో మీరే హీరో అన్నారు కదా, ఇంకా అది తట్టుకోలేము. ఇక అది మీరు ఎట్లా హ్యాండిల్ చేసిరు అనేది నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి కావట్లేదు. యాక్చువల్గా దీని దగ్గర ఈ క్వశ్చన్కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదండి. దీన్ని నేను డిఫైన్ కూడా చేయలేను. ఎవరైనా ఇప్పుడు నేను చేసినట్టు ఎవరైనా చేస్తానంటే కూడా నాకే భయం అయితే నేను ఎవరు ఎంకరేజ్ కూడా చేయను అది. ఎందుకంటే ఇందాక మన బ్రదర్ అడిగారు కదా, ఏ క్రాఫ్ట్ టఫ్ అని అడిగారు కదా, ప్రతి క్రాఫ్ట్ టఫే. ఎట్లా హ్యాండిల్ చేసినానంటే మేబీ అది బై గాడ్స్ గ్రేస్ వల్ల వచ్చిందో లేకపోతే తెలియదు, నేను దాన్ని డిఫైన్ కూడా చేయలేను. దాన్ని దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడా. ఈ మధ్య నాకు వైట్ హెయిర్ రావడం ఊడిపోవడం జరుగుతుంది, కానీ నిజంగా ఆ టైంలో నాకు ఒక స్ట్రెస్ ఎక్కువైపోయి మధ్యలో నేను బీపీ చెకప్లు ఇవి కూడా చేయించుకున్నప్పుడు నేను చూపిస్తే అన్నీ నార్మలే ఉండే. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా ఈ టైంలో నాకు ఎలాంటి బీపీ గీపీ ఇలాంటివి రాకపోతే జిందగీగా రాదు పోయా నేను అది ఫిక్స్ అయినా. అండ్ లక్కీలీ జరిగింది అది. నాకు దాన్ని డిఫైన్ చేయలేను యాక్చువల్గా. సో ఎలా అంటే చెప్పలేను. నిజంగా మీరు చెప్పినట్టు టార్చరే అది. కాకపోతే నేను ఎంజాయ్ చేసేవాడిని ఒకటే. ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక బైక్ డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఉంటుందో కొత్తగా నేను నేర్చుకున్నప్పుడు ముచ్చట ఉంటుంది. వాడు పడ్డా కానీ లేస్తాడు, ఏమ్మా నువ్వు నేను నేర్చుకొని తోలాలి అంటే ఒక గోల్ ఫిక్స్ చేసుకుంటాడు. ఎవడో ఫ్రెండ్ సాయంతో బైక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి ఇండివిజువల్గా మనం కట్లు కొట్టే స్టేజ్కి మనం వెళ్ళాలి అని ఫిక్స్ అవుతాము. సో మేబీ ఆ ఎగ్జైట్మెంట్ ఉండే నాలో. ఏ కొత్త పని నేను స్టార్ట్ చేసినా, నాకు ఎస్పెషల్లీ నాకు తెలియని పని నేను చాలా ఎగ్జైట్మెంట్తో చేస్తాను. మేబీ దట్స్ హౌ ఇట్ ఇస్. అదే నేను కూడా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాను అనమాట. మళ్ళీ వేరే వాళ్ళు మంచిగా చేయకుండా కూడా మనకు కొంచెం వస్తుంటుంది, పిచ్చి లేస్తుంటుంది. దాన్ని అదే ఎట్లా హ్యాండిల్ చేసి అనేది. ఇప్పుడు మీ సీన్ మంచిగానే వస్తుంది, వేరే వాళ్ళ సీన్ మంచిగా రాదు, మళ్ళీ చేయాలంటే కొంచెం ఉండదు కదా. అదే ఇప్పుడు నేను డిఫైన్ చేయలేను నా పిచ్చిని. ఎందుకంటే మేబీ నేను పెద్ద పిచ్చివాడినేమో, నాకు పిచ్చి నాకు ఏంటది ఇంకా అది సరిపోట్లేదు డోస్ నాకు. అది మేబీ నేను అంతకంటే పిచ్చి నాలో ఉందేమో. దాని తర్వాత ఇంకా యా చలో వెల్ డన్ అన్న. అండ్ ఆల్మోస్ట్ 10:20. థ్యాంక్ యూ సో మచ్. ఇంత నైట్ అయినా అందరూ పేషెన్స్గా కూర్చొని థ్యాంక్ యూ.